గురించి చూడడం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది. నా వాయిస్ ఓకే కదా అన్న? యా, ఓకే. థ్యాంక్ యూ. సో ఈరోజు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అనే టాపిక్ మీద మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే దేవుడు కుటుంబాల్ని ఎలాగ ఉండాలని ఉద్దేశించాడో అలా కాకుండా వేరే విధంగా ఉంటే, వక్రీకరించబడిన కుటుంబాలుగా ఉంటే, లేతే కొంచెం అంటే తప్పిపోయిన కుటుంబాలుగా ఉంటే వాటిని డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంటారు. యాక్చువల్‌గా డిస్ఫంక్షనల్ అనే పదం ఆహ్, అది ఎట్లా అంటే ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రతి కుటుంబంలో కూడా కొంత ఈ డిస్‌ఫంక్షనాలిటీ అనేది ఉంటది. కానీ ఆహ్, ఎక్కడైనా మరీ మేజర్ ఆహ్, అంటే బ్రేక్ డౌన్స్ లేకపోతే మేజర్ డీవియేషన్స్ ఉన్న ఫ్యామిలీస్‌లో ఈ డిస్‌ఫంక్షనాలిటీ అనేది చూస్తా ఉంటాం. సో, ఆ విధంగా డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఉంటే ఎలా ఉంటది? తర్వాత దాని యొక్క వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? తర్వాత వాటి కాన్సిక్వెన్స్ ఏంటి? అవి చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు ఈ డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీస్ అనేది జనరల్ కాకుండా వాక్యం నుంచే ఒక 2 కుటుంబాల్ని మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. ఆ 2 కుటుంబాలు ఎలాగ డిస్‌ఫంక్షనల్‌గా ఉన్నాయి. మనందరికి తెలిసినయే గానీ, ఏ విధంగా ఉన్నాయనేసి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఐజాక్ అండ్ రెబెకా. ఇస్సాకు, రెబెకా కుటుంబాన్ని గురించి చూద్దాం. ఇది మనందరికి తెలుసు. అంటే మన ఫోర్ ఫాదర్స్ అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు వీళ్ళంతా ఫోర్ ఫాదర్స్ అంటాం. సో, ఆ కుటుంబంలో మొదలైనటువంటి ఈ కుటుంబం అంటే ఇస్సాకుకి తనకి వివాహం అవ్వటం, తర్వాత ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఎక్కడ డిస్‌ఫంక్షనాలిటీ ఉందనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళ యొక్క జర్నీ చూస్తే 'ద జర్నీ ఆఫ్ ఐజాక్ అండ్ రెబెకా' వాళ్ళు ఎలాగా ప్రారంభించబడిందంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ మొట్టమొదటిగా దేర్ బిగినింగ్ వాస్ ఎక్సలెంట్. ఆదికాండం 24 అధ్యాయం 62-67 వరకు నేను చదువుతాను. ఆదికాండం 24 అధ్యాయం. ఇస్సాకు బెయేర్ లహోరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో జానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడిగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై నివారణ పొందెను. ఈ ఫ్యామిలీ చూస్తే వీళ్ళు మనకు తెలుసు అబ్రహాము ఎలియాజరుని పంపించటం, ఎలియాజరు దైవజనుడు తను రావటం, రెబ్కా ఆహ్, తను ఆహ్, అంటే దేవుని చిత్తం అని తను తెలుసుకోవటం, తను తీసుకురావటం ఇదంతా మనకు తెలుసు స్టోరీ. సో, వాళ్ళొస్తున్నప్పుడు రెబ్కాని తీసుకొస్తున్నప్పుడు ఆహ్, ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే పొలంలో జానింప బయలువెళ్ళి సో, హి వాస్ మెడిటేటింగ్. తను వాక్యాన్ని లేతే దేవునితోటి సమయాన్ని గడుపుతా ఉన్నాడు. సో, ఆ విధంగా వాళ్ళ యొక్క ఆహ్, ఇనీషియల్ స్టేజ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ రెబ్కా కూడా ఏం చేస్తాడంటే ఎవరు? ఆ మనుషుడు ఎవరు? అన్నప్పుడు ఈయన దాసుడు అనగానే వెంటనే ఆమె దిగి ముసుగు వేసుకున్నదంట. సో, అంటే ఇద్దరు కూడా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్‌ని చక్కగా ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ద మ్యారేజ్ విచ్ వాస్ వెల్ బిగాన్ ఒక కుటుంబం ఒక వివాహం చాలా చక్కగా ప్రారంభమైనటువంటి కుటుంబంగా మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ ఒక 2 మాటలు కనపడతా ఉంటాయి. 67 వచనంలో ఆహ్, అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయెను. అతడు ఆమెను ప్రేమించెను. ఆ ఒక్క చిన్న మాటలో చాలా మీనింగ్ ఉంది. అతడు ఆమెను ప్రేమించెను. సో, హి లవ్డ్ హర్ ఆమెను ప్రేమించెను. సో, బైబిల్‌లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పబడింది ఏంటంటే, ప్రతి భర్త భార్యను ప్రేమించాలి అనేది. ఆ ప్రేమ గురించి ఇంకెంతైనా చెప్పుకోవచ్చు. క్రీస్తులాగా ప్రేమించాలి. తర్వాత కండిషన్స్ లేకుండా ప్రేమించాలి. తర్వాత అంటే ఆహ్, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ రియాక్షన్స్ ప్రేమించాలి. ఇవన్నీ మనకు తెలుసు.
సో అలాంటి ప్రేమను ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూస్తాను, అతడు ఆమెను ప్రేమించును అన్నప్పుడు. సో రెబ్కా కూడా, రెబ్కా కన్నులెత్తి చూచి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలంలో నడుచున్న ఆ మనుషులు ఎవరైనా దాసుని అడిగి అతడు ఇతడు నా యజమాని అని చెప్పెను. కనుక ఆమె ముసుగు వేసుకొను. రెబ్కా కూడా చాలా చక్కగా గౌరవిస్తా ఉంది. భర్తను గౌరవిస్తా ఉంది. ముసుగు వేసుకోవడం అంటే ఇట్స్ ఏ సింబల్ ఫర్ రెస్పెక్ట్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే విధేయత చూపిస్తా ఉంది. తగ్గించుకుంటా ఉంది. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భార్యాభర్తలకి ఎలాంటి రోల్స్ ఇవ్వబడ్డాయో వాళ్ళు చక్కగా ఇక్కడ పాటిస్తున్నట్టు కూడా మనకు కనపడతా ఉంది. సో మంచి బిగినింగ్. దేర్ బిగినింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ దెన్ 25వ అధ్యాయం వచ్చేటప్పటికి కొన్ని మార్పులు వస్తా ఉన్నాయి. వాళ్ళకి పిల్లలు లేరు. 25, 27 నుంచి మనం చూస్తే ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యెను. ఓహ్! పిల్లలు లేరు. వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క డిపెండెన్స్, వాళ్ళు దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నారు. యెహోవా యెహోవాను వేడుకొనెను. ఆమె విషయమై ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆ తర్వాత 22వ వచనంలో కూడా ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడరు గనక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. బోత్ ఆర్ ప్రేయింగ్. ఇద్దరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. గొడ్రాలు గనుక ఆమె ప్రార్థన చేస్తా ఉంది. తర్వాత రెబ్కా కూడా ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించాడంట. అంటే వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించాడు అంటే వాళ్ళు దేవునితో చక్కటి సంబంధం కూడా కలిగి ఉన్నారు అని కూడా మనకు అర్థమవుతా ఉంటది. సో వాళ్ళ డిపెండెన్స్ దేవుని పైన ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమైండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. అంటే దేవుడు వాళ్ళ ప్రార్థనకి ఆన్సర్ చేయటమే కాదు గానీ, వారి విషయంలో దేవునికున్న ప్రణాళిక కూడా చెప్తున్నాడు. వాళ్ళ విషయంలో దేవునికున్నటువంటి ఒక విజన్, దర్శనం కూడా ఇస్తా ఉన్నాడు. సో చక్కగా ప్రారంభమైంది. చక్కగా వాళ్ళ యొక్క డిపెండెన్స్, వాళ్ళు దేవుని పైన ఆధారపడడం కూడా చాలా బావుంది. అండ్ దెన్ మనం చూస్తే వారి యొక్క అంటే వారి యొక్క ప్రోగ్రెస్‌లో మాత్రం కొంత డీవియేషన్ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. 25వ అధ్యాయం 28వ వచనం చూస్తే ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. వాళ్ళ యొక్క బిగినింగ్ ఎంత చక్కగా ఉందంటే, అతడు ఆమెను ప్రేమించెను. అంటే దేర్ వర్ నో కండిషన్స్, ఆహ్, ఏమి లేవు. అతను ప్రేమించెను. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి ఇస్సాకు యాషావు తెచ్చిన వేటమాంసం తినుచుండెను గనుక అతను ప్రేమించెను. గనుక అనే మాట వచ్చేసింది. అంటే గనుక ప్రేమ వచ్చేసింది. అంటే ఈ ప్రేమ కండిషన్స్‌కి ఆహ్, ఆధారపడి లింక్ అయ్యి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో రెబ్కా యాకోబును ప్రేమించెను. మేబీ కొంత యాకోబు ఇంట్లో మా మమ్మీతోటి ఎక్కువ ఉండేవాడేమో, ప్రేమిస్తుంది. అంటే పిల్లల్ని వాళ్ళు పంచుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఎంత చక్కగా ప్రారంభమైనటువంటి వివాహ జీవితమైనా గానీ, సరైనటువంటి వాక్యపు విధానాలు మనం అర్థం చేసుకోకపోతే, దాని గురించి పాటించకపోతే, ఇలాంటి డీవియన్స్ వచ్చే ప్రమాదం ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ప్రేమంతా కూడా గనుక ప్రేమ అయిపోయింది. అంటే కండిషన్స్‌తో ఉన్నటువంటి ప్రేమ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పంచుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు కూడా ఏంటంటే, ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను. అంటే తన యొక్క ఆహ్, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దానికే ఇంపార్టెన్స్ ఇచ్చి, దాన్ని బేస్ చేసుకొని ఒక కుమారుడిని ప్రేమిస్తున్నాడు. ఇంకో కుమారుడేమో ఇంకొక తల్లి ప్రేమిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. కింద వచనాలు చూస్తే ఆహ్, ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయటం చూస్తా ఉన్నాం. 33లో యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని, త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ కుటుంబంలో చక్కగా ప్రారంభించబడ్డది వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్. దేవుని పైన ఆధారపడి నేర్చుకున్నారు. కానీ కొంచెం వాళ్ళ ప్రోగ్రెస్ వచ్చేటప్పటికి కొంత డీవియన్స్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇద్దరు కుమారుల మధ్య ఒక ఇష్యూ జరిగింది. పెద్దవానికి రావాల్సినటువంటి జ్యేష్ఠత్వాన్ని
రెండోవాడు తీసుకుంటున్నాడు. సో దెర్ ఈస్ సమ్ డీవియన్స్, ఒక తేడా కనపడతా ఉంది. జ్యేష్ఠత్వాన్ని ఈయన అమ్మేశాడు, యాకోబేమో తీసుకుంటున్నాడు, ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతా ఉంది. ఈ ఒక విధంగా కొన్ని రెడ్ సిగ్నల్స్, కొడుకు ఏదో తేడా ఉంది అనే రెడ్ సిగ్నల్స్. ఇక్కడ వీళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే, ఎందుకిలా జరిగింది? ఏశావు జ్యేష్ఠత్వం ఎందుకు అమ్మేశాడు? యాకోబు ఎందుకు ఆళ్ళ అన్నని దగ్గర నుంచి లాక్కున్నాడు? సో, అక్కడ వెంటనే వాళ్ళు రియలైజ్ అయ్యి, దాన్ని అడ్రెస్ చేసి, దాన్ని అంటే పరిష్కారం చేసి, ఒకవేళ వాళ్ళ వైపు నుంచి ఏమైనా తప్పుంటే కూడా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని, వాళ్ళు దాంట్లో రీబిల్డ్ చేసుకోవాల్సింది. ఇట్స్ ఎ రియల్ రెడ్ సిగ్నల్. కానీ ఎక్కడ కూడా వాళ్ళు అలాంటి పని చేసినట్టుగా లేదు. దే ఫెయిల్ టు రియలైజ్, దే ఫెయిల్ టు అడ్రెస్, దే ఫెయిల్ టు రిపెంట్, దే ఫెయిల్ టు రిస్టోర్ అండ్ దే ఫెయిల్ టు రీబిల్డ్. మన కుటుంబాల్లో కూడా ప్రియులారా, కొన్ని రెడ్ సిగ్నల్స్ దేవుడిస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాషా విషయంలో ఒక రెడ్ సిగ్నల్ పేరెంట్స్‌కెళ్ళింది. మేబీ మన కుటుంబాల్లో ఆహ్, కూతురుకి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది తెలిసింది. కుమారుడు కొంచెం తేడాగా ఉన్నాడు తెలిసింది. ఇవన్నీ కూడా రెడ్ సిగ్నల్స్. సో, రెడ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి దేవుని సన్నిధిలోకొచ్చి పశ్చాత్తాపంతోటి ప్రభువా, ఎందుకు మా కుటుంబంలోకి ఇలాంటివి వచ్చినియి? మా తప్పేముంది? మేము ఎక్కడన్నా పొరపాటు చేశామా? ఎక్కడన్నా తప్పిపోయామా? ఎక్కడన్నా నీకు ఆయాస్కరంగా జీవించామా? దయతో క్షమించండి అని పశ్చాత్తాపంతో వచ్చి వాటిని వాటిని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం. కానీ ఈ కుటుంబం ఏం చేశారంటే, ఆ కుమారుడు జ్యేష్ఠత్వం అమ్ముకున్నా, రెండోవాడు ఎక్స్‌ప్లాయిట్ చేసినా, ఆ తండ్రికి రావాల్సిన మాంసం వస్తా ఉంది. తల్లికి రావాల్సిన ప్యాటింగ్ వస్తా ఉంది. అది కంటిన్యూ చేశారు. వాట్ ఏ వాట్ ఏ పాథటిక్ సిట్యుయేషన్ ఇట్ ఈస్. అలాంటి పరిస్థితి మన కుటుంబంలో రాకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇలా కంటిన్యూ చేస్తే ఏమైంది? 26 అధ్యాయం 20 34, 35 వచనాలు చదువుతున్నాను చూడండి. ఏషావు 40 సంవత్సరాల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయోరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొను. వీరు ఇస్సాకునకును, రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. వాడు రెడ్ సిగ్నల్స్‌ని అడ్రెస్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అదేం జరిగిందంటే, ఆ యాషా వెళ్లి అన్యుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది ఇస్సాకుకును, రెబ్కాకును మనోవేదన కలుగజేసిందంట. హార్ట్ బ్రేక్ అయిందంట. ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా గానీ రెడ్ సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు దాన్ని వెంటనే మనం అడ్రెస్ చేయకపోతే, వెంటనే మనం రెస్టోర్ చేసుకోకపోతే, వెంటనే మనం పశ్చాత్తాపడకపోతే ఇలాంటి హార్ట్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఆ విషయాల్లో మనం కేర్‌ఫుల్‌గా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 27 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ఫినిషింగ్ అనేది ఎంత సారఫుల్‌గా ఉందన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక్కసారే జరిగిన విషయం కాదండి ఇది. ఇది చాలా ప్రోగ్రెసివ్‌గా ఈ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది అనేది కూడా మనం నేర్చుకుంటా ఉంటాం. 27 అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. 5 వచనంలో అంటే 4 వచనం 3 నుంచి ఏమంటాడంటే ఆహ్, ఇస్సాకు నేను వృద్ధుడును, నా మరణదినం నాకు తెలీదు. కాబట్టి నీవు దయచేసి నువ్వు నా కొరకు ఒక మాంసాన్ని వేటాడి తీసుకురా. నేను చావకముందు నిన్ను ఆశీర్వదించి నాకిష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచి నేను తింటకై నా దగ్గరికి తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఆ మాట ఎంత భయంకరంగా ఉంటదో చూడండి. రెబ్కా వినుచుండెను. ఎక్కడి నుంచి వింటుంది? ఇస్సాకు రూమ్‌లో కాదు. పక్క నుంచి వింటా ఉంది. క్లియరా? ఒకసారి ఆలోచిద్దాం. ఇది కుటుంబాల్లో జరగాల్సిన కార్యమేనా? భర్త మాట్లాడుతుంటే భార్య సీక్రెట్‌గా ఆ మాటలు వింటా ఉందంట. అంటే డీవియేషన్ అనేది ఎంతవరకు రాగలుగుతదో మనం చూద్దాం. విన్నది ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళిపోయాడు. 6 వచనం చదువుతున్నాను.
అప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నకు ఏశావుతో. ఆ కాన్వర్జేషన్, ఆ మాటలు చూడండి. నీ తండ్రి నీ అన్నయ్యకు ఏశావుతో. అంటే మనం ఎప్పుడు విషయాలు అప్పుడు రెక్టిఫై చేసుకోకపోతే జరిగే విషయాలు, ఆ కుటుంబంలో జరిగే కాన్వర్జేషను, ఆ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో మనకు అర్థమవుతా ఉంది. ఇక ముందుకొస్తే యాకోబుని కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తది. యాకోబు అంటాడు, నా సహోదరుడైన యాషావు రోమం గలవాడు. నేను నున్నని వాడను కదా! ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన యెడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. యాకోబు అంటా ఉన్నాడు, తన భయాన్ని చెప్తా ఉన్నాడు. 13వ వచనంలో అయినను అతని తల్లి కుమారుడు కొంత హింట్ ఇచ్చినప్పుడు కూడా ఆ తల్లి ఎంతవరకు అయిందంటే షీ వాస్ ప్రెస్సింగ్ ఆన్ టు డిసీవ్ హిస్ ఫాదర్. షీ వాస్ ప్రెస్సింగ్ ఆన్ టు డిసీవ్ హర్ ఓన్ హస్బెండ్. అంటే ఓన్ హస్బెండ్ని డిసీవ్ చేయడానికి తను 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 వెనకాట్లేదు. డిసీవ్ చేయమని కుమారుని ప్రేరేపించడానికి తను వెనకాట్లేదు. అయినను అతని తల్లి ప్రియరా, డిస్ఫంక్షనింగ్ అంటే ఇదేనండి. కుటుంబంలో ఉండాల్సిన రిలేషన్షిప్స్, కుటుంబంలో ఉన్నటువంటి కమ్యూనికేషను, కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, అయన్నీ కూడా ఎటెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి కావాల్సింది సంపాదించుకోవటం కోసం దేనికైనా కూడా వాళ్ళు వెనకాడరు. కుమారుడిని అబద్ధాలు చెప్పి మోసం చేయమని ప్రోత్సహించడానికి, భర్తను ఆహ్, మోసగించడానికి కూడా తను ఏమాత్రం కూడా వెనకాడట్లేదు అనేది మనం చూస్తా ఉన్నాం. కిందకొస్తే ఈ స్టోరీ మనకు తెలుసు కాబట్టి ఇంక ముందుకెళ్తా నేను. ఆహ్, మొత్తానికి యాకోబును పంపిస్తది. యాకోబొచ్చి తన తండ్రి యొద్దకొచ్చి 18వ వచనంలో, నా తండ్రి అని పిలవగా, ఏమి నా కుమారుడువా నీవెవరు అని అడిగాను. యాకోబు ఏమంటున్నాడంటే, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడును. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లు దొరికినని అడగ్గా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. మనం ఏం చూస్తున్నామంటే ఆహ్, తల్లి యాకోబుని అంతా ప్రిపేర్ చేసి పంపించింది. ఆహ్, ఆహారం తయారు చేసింది. తర్వాత తనకి ఆహ్, తనకి అంటే నున్ననివాడు కాబట్టి ఆ చర్మం ఒకటి ఉంటే దాన్ని కూడా తగిలించింది. అన్నీ ప్రిపేర్ చేసి పంపింది. అక్కడికెళ్ళేటప్పటికి ఆహ్, తండ్రి ఏమడుగుతున్నాడంటే, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినని అడుగ్గా. బహుశా ఇది యాకోబు అనుకుంటాడు, ఈ విషయం చెప్పుండదు. ఇదేదో ఔట్ ఆఫ్ సిలబస్ లాగా అనిపించింది. సో, వెంటనే అనుకోవటం, నేను నేను ఆ ఎజ్యూమ్ తల్లి పక్కనే ఉండి, అంటే యాషావుకి యాకోబుకి కనపడేటట్టుగా ఆహ్, బహుశా పక్కనే ఉండి, అంటే ఇస్సాకుని ఫేస్ చేయకుండగా పక్కనే ఉండి సైగ చేసుంటది. ఏమి చేసినంటే, యెహోవా నా ఎదుటికి తెప్పించిన చెప్పు, చెప్పు అని చెప్పుంటది. అంటే ఈ మోసాలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇవన్నీ లోకంలో జరగటం మనం చూస్తా ఉంటాం గానీ, ఎక్కడ జరుగుతున్నాయంటే చాలా దురదృష్టకరం ఏంటంటే, ఇది కుటుంబంలో జరుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 21 వచనం చూస్తే, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో, నేను నిన్ను తడవి చూచెదను రమ్మని చెప్పెను. ప్రియులారా, ఇంతకంటే ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటదా? ఒక తండ్రి ఒక కుమారుడిని ట్రస్ట్ చేయలేని పరిస్థితి. ఒక తండ్రి ఒక కుమారుడిని, నువ్వు యాషావో కాదో లెట్ మీ వెరిఫై, అంటే ఆ రిలేషన్‌షిప్‌లో వెరిఫై చేసుకునే అంత దిగజారిన పరిస్థితి వచ్చిందది. అలాంటి కార్యాలు జరుగుతా ఉన్నాయి. నీవు హలో, యాషావును వాయిస్ కట్ అయిపోయింది. హలో హలో! హలో హలో బ్రదర్. అన్న వాయిస్ వస్తుంది, కంటిన్యూ చేయండి. ఓకే. నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో, నేను నిన్ను తడవి చూచెదను రమ్మని చెప్పాను. సో, కుటుంబంలో ఎంతవరకంటే, అంటే తండ్రి కుమారుణ్ణి ఆహ్,
తడవు చూసి అంటే వెరిఫై చేసుకునే పరిస్థితి వచ్చినట్టుగా మనం చూస్తాం. దట్ వాస్ ద సిట్యుయేషన్. అది పరిస్థితి మనం చూస్తాం. తర్వాత చూస్తే ఆ యొక్క కుటుంబంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కూడా మనం చూస్తా ఉంటాం. డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందంటే డిసెప్షన్ ఎట్ ఇట్స్ హైయెస్ట్ లెవెల్. మోసం అనేది కుటుంబంలో జరుగుతుందండి. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, భార్య భర్త మధ్య, తండ్రి కుమారుల మధ్య మోసం జరుగుతా ఉంది. వాల్యూస్ అనేది వాడికి అసలు సెన్సిటివిటీ అనేది పోయింది పూర్తిగా. టోటల్లీ లాస్ట్ సెన్సిటివ్ టు ది వాల్యూస్. విలువలు లేకుండా పోయినాయి. వాళ్ళ యొక్క రోల్స్ మర్చిపోయారు. తండ్రి రోల్ ఏంటి? ఒక లీడర్‌షిప్ తీసుకోవటం. తల్లి రోల్ ఏంటి? తను విధేయత చూపించడం. కుమారులు ఆహ్, తల్లిదండ్రులకు విధేయత చూపించడం. ఆ రోల్స్ మొత్తానికే వాళ్ళు మర్చిపోయారు. భార్యకు, భర్తకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. భార్య ఏం చేస్తుందంటే పక్క నుంచి వింటా ఉంది. వింటుంది దేని గురించి? కుటుంబాన్ని కట్టడం గురించి కాదు. మోసం చేయటం గురించి. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. అలాంటి పరిస్థితి ఉంటున్నట్టుగా ఉంది. ఒకే ఒక చోట కమ్యూనికేషన్ అనేది ఇదంతా అయిపోయిన తర్వాత 27:46లో మరియు రెబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెండ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేం ప్రయోజనమనెను. అంటే యాకోబుకి రికమెండ్ చేయటం కోసం ఒక్కసారి ఎళ్లి రెబ్కా మాట్లాడింది గానీ, అసలైనటువంటి కమ్యూనికేషన్ ఆ కుటుంబంలో లేకుండా అయిపోయింది. కుమారుడిని మోసం చేయటానికి కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. ఏ కుమారుడినైతే తను ఆహ్, సంపాదించుకోవాలనుకున్నదో, ఆ కుమారుడిని తను పోగొట్టుకున్న తల్లి. ఇక్కడ మనం చూస్తా ఉంటాం. తనంటది "నువ్వెళ్ళు, నువ్వు మళ్ళొచ్చిన తర్వాత చూద్దాం" అంటే, ఆయన మళ్ళొచ్చే వరకు ఈ తల్లి ఉండనే ఉండదు. అది మనం చూస్తా ఉంటాం. ఇలాంటి కుటుంబంలో ఇలాంటి ఆహ్, డిస్‌ఫంక్షనల్ కుటుంబంలో ఏంటి కాన్సిక్వెన్సెస్ మనం చూస్తే, దెర్ ఈస్ మిస్‌ట్రస్టెస్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే కుటుంబంలో నమ్మకత్వం లేదు. ఒకళ్ళనొకళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఆహ్, భర్త మాట్లాడుతుంటే భార్య పక్క నుంచి వింటా ఉంటది. కుమారుడు వెళ్ళి నేను అన్నని ఏశావునని చెప్తా ఉంటాడు. నువ్వు అవునో కాదో నేను తడిని చూడాలనేసి తండ్రి అంటా ఉంటాడు. అరె! ఎంత సారఫుల్ అండి ఇది. కుటుంబంలో ట్రస్ట్ అనేది లేకుండా అయిపోయింది. కుటుంబంలో దుఃఖం ఉందండి. సో, ఎవ్వరిని చూసినా గాని ఎవరు సంతోషంగా లేరు. యాకోబేమో భయంతో పారిపోవటానికి రెడీ అవుతా ఉంటాడు. ఈ యాషావుకేమో ఆహ్, అంటే చాలా కోపమొస్తా ఉంటది. సో, తండ్రేమో చాలా టెన్షన్‌లో ఉంటాడు. తల్లి టెన్షన్‌లో ఉంటది. కుటుంబంలో ఎంతో దుఃఖం ఉంటా ఉంది. కుటుంబంలో రిగ్రెట్స్ ఉంటా ఉన్నాయి. అంటే ఈ తండ్రి అంటా ఉంటాడు, "అయ్యయ్యో! నేను రెండోడికి ఇచ్చేసాను" అనే చింత ఉంటా ఉంది. కుటుంబంలో భయముందండి. యాకోబు భయంతోటి తను పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తల్లి కూడా భయపడతా ఉంటది. దేర్ ఈస్ ట్రెంబ్లింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎప్పుడైతే తర్వాత ఏషా వస్తాడో 33 వచనం ఉంటది. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు. అంటే ఒక ఫ్యామిలీలో బయట నుంచి కాదు, వితిన్ ద ఫ్యామిలీ ఈ డిస్‌ఫంక్షనాలిటీ ఉండడం బట్టి గడగడా వణుకుతున్నాడంట. ఆ వృద్ధాప్యం ఉన్నటువంటి తండ్రి. దేర్ ఈస్ సస్పిషన్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో అనుమానం. ఎవరు ఏం చేస్తారో తెలీదు. ఎవరైనా మాట్లాడితే ఇది నిజమా కాదా తెలీదు. ఇలాంటి పరిస్థితి కుటుంబంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. దేర్ ఈస్ క్రై ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఎంతో కేకలున్నాయి. యాషావు ఏమంటాడంటే ఆహ్, 34లో ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, "ఓ నా తండ్రి నన్నును దీవించమని" తన తండ్రితో చెప్పెను. పెద్ద కేక వేసి. అంటే దేర్ వాస్ క్రై. దేర్ వాస్ లిటరల్లీ హార్ట్ బ్రేక్ అనమాట అది. ఇలాంటి కుటుంబంలో ఉంటా ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పోగొట్టుకున్నారు. ఈ ప్రాసెస్‌లో వాళ్ళని వాళ్ళే పోగొట్టుకున్నారు. దే లాస్ట్ దెమ్‌సెల్వ్స్ అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి కాన్సిక్వెన్స్ ఉంటా ఉంటాయి. వీళ్ళని ఒకసారి అంటే మనం కొంచెం విడివిడిగా చూస్తే తండ్రి ఎలాంటి వాడంటే ఇస్సాకు ఈజ్ ఎసెన్షియల్ ఫాదర్. అంటే మనం చూస్తాం ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక
అంటే తనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా ఒక విషయం ఇష్టమైతే అది ఉంటే చాలు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం ఇస్సాకు విషయంలో తనకు మాంసం ఇష్టం. కాబట్టి హి వాస్ సో సెన్షియల్. సెన్షియల్ ఏంటంటే ఏ ఒక్కదానిపైన కానీ డీప్ డిజైర్, కంటిన్యూయస్ డిజైర్, రిపీటెడ్ డిజైర్ ఉంటే దాన్ని సెన్షియల్ అంటూ ఉంటాం. సో ఇక్కడ తిండికి విషయమై ఇస్సాకు ఉన్నాడు. దాంతోటి ఆ సెన్షియాలిటీని బట్టే ఒక కుమారుని ఎక్కువ ప్రేమించాడు. ఆహ్, తర్వాత ఈ ఈ కాన్సిక్వెన్స్ చూస్తా ఉంటాం. ఈ ఇస్సాకు గురించి మనం చూస్తే తన సాటిస్ఫాక్షన్ తనకు ప్రాముఖ్యం. తనకు ఏదైతే తృప్తినిస్తుందో అది మాత్రం ప్రాముఖ్యం. కుటుంబంలో నాయకత్వం తీసుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. వాక్యానుసారమైనటువంటి నాయకత్వం తీసుకోవటంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. తర్వాత మనం చూస్తే కుటుంబంలో ఆహ్, కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఎప్పుడు టైం ఇచ్చినట్టు లేడు. 25వ అధ్యాయంలో ఇస్సాకు ప్రార్థన చేశాడు. భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ప్రార్థన చేసింది. 22వ వచనంలో ఆమె కూడా ప్రార్థన చేసింది. విడివిడిగా ప్రార్థన చేశారు. కానీ ఇద్దరు కలిసి ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదండి. ప్రియులారా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ద రియల్ పవర్ ఎక్కడంటే ఇద్దరు కలిసి భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేర్ ఇస్ రియల్ పవర్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇద్దరిని సమానంగా చూడడంలో ఫెయిల్ అయ్యారు. కేవలం తనకి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఇస్తుందో దాన్ని కోసం అనేసి ఇద్దరు సమానం చూడటంలో ఫెయిల్ అయ్యారు. తర్వాత వైఫ్‌కి తన మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. రెండోది రెబెకాను చూస్తే స్కీమింగ్ మదర్, కుట్రలు చేసే తల్లి. చాలా ఎక్స్‌పర్ట్ అన్నమాట ఇందులో. వివాహంకి ముందు తను అంటే ఆహ్, ఏ తను అంటే అబ్రహాము తన దాసుని పంపినప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేది. చాలా హార్డ్ వర్కింగ్. చాలా అందరితో కలివిడిగా ఉండే మనిషి. సెన్సిబుల్‌గా ఉండేది. చాలా జనరస్‌గా ఉండేది. హాస్పిటల్. అది ఆమె టెంపర్‌మెంట్. ఇస్సాకు టెంపర్‌మెంటు కొంత ఇంట్రోవర్ట్ టైపు. ఎక్కువ మాట్లాడడు. కామ్‌గా తను ఏదో చేసుకుంటా ఉంటాడు. అందుకే పొలంలో ఒంటరిగా తను ధ్యానించడానికి వెళ్ళాడు. డిఫరెన్స్ ఉన్నాయి టెంపర్‌మెంట్స్‌లో. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్‌లో కూడా ఇలాంటి టెంపర్‌మెంట్స్ ఉంటాయండి. ఆ టెంపర్‌మెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇద్దరు కూడా ప్రతి టెంపర్‌మెంట్‌లో కూడా స్ట్రెంగ్త్స్ ఉంటాయి. ప్రతి టెంపర్‌మెంట్‌లో కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి. సో ఆ స్ట్రెంగ్త్స్‌ని భర్తలో ఉన్న స్ట్రెంగ్త్స్‌ని భార్యకి కాంప్లిమెంట్ చేయాలి. భార్యలో ఉన్న స్ట్రెంగ్త్స్ భర్తకి కాంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఆ కుటుంబం చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. కానీ అన్‌ఫార్చునేట్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వటానికి కాంప్లిమెంట్ చేయడానికి బదులు నీది నీ దారి నాది, నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టుగా తను బిహేవ్ చేసినట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ కుటుంబం ఇలా అయిపోవటానికి కూడా కారణమైంది. సో, తను యాకోబుని తన వైపు తీసుకుని తను ప్లే అనే మాట నేనక్కడ వాడాను. తను ఆడడం మొదలుపెట్టింది. కొంతవరకు తను సక్సీడ్ అయినట్టుగా తనకు అనిపియొచ్చు గానీ, బట్ కుటుంబం అంతా కూడా అది ఏమాత్రం క్షేమం కాదనేది తనకు అర్థమవుతా ఉంటది. ఈమె కూడా ఇద్దరిని సమానంగా చూడడంలో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, తన యొక్క సొంత హస్బెండ్‌ని డిసీవ్ చేయటానికి తను సిద్ధమైనట్టుగా చూస్తా ఉన్నాం. ఒకవేళ ఆమంటది యాకోబు మరి ఇలాగా తండ్రికి తెలిస్తే మరి నాకు శాపమొస్తదంటే, అదేదో నా పైనకుంటది అంటది. అంటే తను అంత వెల చెల్లించడానికి కూడా సిద్ధపడినట్టుగా మనం చూస్తా ఉంటాం. అంటే తన ప్లాన్‌ని తను సక్సీడ్ చేసుకోవటం కోసం ఎంత డెస్పరేట్‌గా ఉందో కూడా మనం చూస్తా ఉంటాం. అలాగా మనం అలాంటి తల్లిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాం. యాకోబు గురించి చూద్దాం. షాడీ సన్, మోసగాడైనటువంటి కొడుకు. ఈయన ఏం చేస్తాడంటే పరిస్థితుల్ని కూడా చక్కగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఆయన అన్నను వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు, తండ్రిని వాడుకున్నాడు. ఈయన ఈ యాకోబు. సో, పరిస్థితుల్ని చాలా చక్కగా ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. తనకి ఏది లాభమో దానికోసం చాలా చక్కగా అందరిని కూడా వాడుకుని ఎక్స్‌ప్లోర్ చేయగలిగినటువంటి టాక్టిక్స్, ఆ తెలివున్నది ఆయనకి. మొదట్లో కొంత భయపడినప్పటికీ కూడా ఆహ్, తనేం చిన్నోడేం కాదు. తను వయసొచ్చినోడే. ఒకవేళ తను చెప్పాలనుకుంటే, "నో మమ్మీ నేను అస్సలు చేయను అలా" అని చెప్పొచ్చు. కానీ తనకి లోన ఆశ ఉంది. సరే నాకు మంచి ఆశీర్వాదం వస్తది కదా! కొంచెం మోసం చేస్తే ఏంటి అనే పరిస్థితి తనకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తనకి ఆహ్, లాభం జరుగుతుందంటే రిలేషన్‌షిప్స్‌ని సాక్రిఫైస్ చేయటానికి కూడా ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ దెన్ ఆఖరిగా ఏశావు, ఏ సారీ బ్రదర్, విచారపడే అన్న. ఈయనేం చేస్తాడంటే తాత్కాలికంగా ఏదైతే కనపడుతదో దానికి ప్రేమిస్తా ఉంటాడు. అంటే లాస్టింగ్ బ్లెస్సింగ్స్ అంటే ఎప్పుడు నిలిచియుండే ఆశీర్వాదాలు దాటి గురించి ఎప్పుడు ఆయన ఆలోచించడు. ఇప్పుడు నాకు తృప్తినిస్తదా? ఫైన్.
తర్వాత ఎవడు చూడొచ్చాడు అన్నట్టుగా మనం ఉంటుంది. ముందు ఆయన పని చేస్తాడు, తర్వాత విచారపడతాడు. యాషావు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి యాషావులాగా ఉండొద్దు అని. తర్వాత ఏముంటుందంటే, ఆ తరువాత ఆ తరువాత తను విచారపడి గాని దానివల్ల ఏం ఉపయోగం లేదంటది. సో, లేటర్ రిగ్రెట్స్. ముందు పని చేసి తర్వాత లేటర్ రిగ్రెట్స్. ప్రియులారా, ఇది చాలా కాన్సిక్వెన్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ దేవుడు క్షమిస్తాడు గానీ, బట్ కాన్సిక్వెన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ముందే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన వారుగా ఉంటా ఉన్నాం. ఈ యాషావు ముందు పని చేస్తాడు, తర్వాత రిగ్రెట్స్ ఉంటా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. విలువలకి ఆయనకేమీ సంబంధం లేదు. ఆయన ఏం చేశాడంటే, ఆహ్ ఆళ్ళు బిలీవర్స్ అయితే ఏంటి? లేపోతే ఏంటి? ఆళ్ళు అన్యులైతే ఏంటి అన్నట్టుగా వివాహం చేసుకున్నాడు. అది తల్లిదండ్రులకి ఎంతో మనోవేదన కలుగజేస్తున్నట్టుగా బైబిల్ ఉంది. నెక్స్ట్ టైమ్ ఏం చేశాడో తెలుసా? కావాలని 28 ఆహ్, 7 చదువుతున్నా. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాము నుండి వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని యాషావునకు తెలిసినప్పుడు, యాషావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరైన మహాలతును కూడా పెళ్లి చేసుకొను. ఈసారి ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే, కేవలం వాళ్ళు తల్లిదండ్రులకి దుఃఖం కలిగించాలని. మొదటిసారి అన్యులు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు దుఃఖపడ్డారు. ఓహో! అన్యులు చేసుకుంటే ఈళ్ళకి దుఃఖం కలుగుతది కాబట్టి, ఆళ్ళకి దుఃఖం కలిగేలాగా అన్యులు చేసుకోవాలి అని ఈసారి పెళ్లి చేసుకున్నాడు. అదండి అది. ఏశావు విషయంలో మనం చూస్తా ఉన్నాం. సో, వాట్ ఎ సాడ్ స్టోరీ. ఈ ఫ్యామిలీ ఆఫ్ ఇస్సాకు, రెబ్కా ఎలా ఉందంటే, సెన్షియల్ ఫాదర్. తనకి తృప్తినిస్తే చాలు. లీడర్‌షిప్ అంటే ఆ రోల్ అంతటిని కూడా పక్కన పెట్టినటువంటి తండ్రి. ఏ స్కీమింగ్ మదర్. తను ఏదైనా గాని తన మాట నెగ్గించుకోవాలని అనే మోసాలు, కుయుక్తులు పడినటువంటి తల్లి. తర్వాత షాడీ సన్ అంటే ఆహ్, నాకు నేను ఎవరినన్నా గాని ఎక్స్‌ప్లోయిట్ చేయగలుగుతాను అనే కుమారుడు. తర్వాత ఏ సారీ బ్రదర్ అంటే ముందు కార్యాలు చేసి తర్వాత విచారపడే తండ్రి. ప్రియులారా, మన ఫ్యామిలీస్ ఇలాగేమైనా ఉన్నాయా? ఈ అన్నీ కాకపోవచ్చు కానీ, ఈ మనం చెప్పబడినటువంటి ఈ ఫ్యామిలీలో ఎక్కడన్నా మనం ఫెయిల్ అవుతున్నామా? చూసుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఎంతో నష్టం, ఎన్నో కాన్సిక్వెన్స్ ఉంటగా మనం చూస్తా ఉంటాం. ఈ కుటుంబం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటంటే, వీళ్ళు తల్లిదండ్రులు వాల్యూస్‌ని పాస్ ఆన్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. పేరెంట్స్ ఫెయిల్ టు పాస్ ఆన్ వాల్యూస్. విలువలను ఏమాత్రం కూడా పిల్లలకి వాళ్ళు పాస్ ఆన్ చేయలేదు. తర్వాత తల్లిదండ్రులు కమ్యూనికేట్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. తర్వాత పిల్లలతో కూడా సరైన రీతిలో కమ్యూనికేట్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఈ కుటుంబంలో మిస్ అయినట్టుగా నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. 25వ అధ్యాయంలో వారు ఇండివిడ్యుయల్‌గా వాళ్ళకున్న నీడ్‌ని బట్టి ప్రార్థన చేశారు గానీ, కుటుంబంగా కలిసి ప్రార్థన చేసినట్టుగా ఎక్కడ మనకి రికార్డ్ లేదండి. కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ ఒకవేళ మిస్ అవుతుంటే, దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దయచేసి ఆ విషయంలో మనం సరి చేసుకోవాలని దేవుని వాక్యం బట్టి మనం హెచ్చరించబడతా ఉన్నాం. పిల్లల్ని సమానంగా ట్రీట్ చేయటంలో వాళ్ళు దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని వాళ్ళు గ్రహించే విషయంలో కూడా ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత పేరెంట్స్ విచారకరం ఏంటంటే, వాళ్ళ యొక్క పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం పిల్లల్ని వాడుకున్నారు అనేది మనం చూస్తా ఉంటాం. వాళ్ళు క్షమాపణ అనేది కుటుంబంలో లేదు. పేరెంట్స్ మధ్య లేదు. తర్వాత పిల్లల మధ్య లేదు. సో, దే ఫెయిల్ టు ఫర్‌గివ్ వన్ అనదర్ అనేది మనం చూస్తా ఉంటాం. పేరెంట్స్ దే ఆర్ వెరీ సెల్ఫిష్ అనేది కూడా మనం చూస్తా ఉంటాం. పిల్లల విషయాల్లో ఎక్కడన్నా గాని ప్రభు మన యొక్క పతనాలను చూపిస్తా ఉంటే, ఈ ఈ ఈ అంటే ఈ డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీ ఐజాక్ అండ్ రెబ్కాలో ఉన్నటువంటి తప్పులు, వాళ్ళు చేసిన పొరపాట్లు, వాళ్ళ యొక్క పిట్ ఫాల్స్ మన కుటుంబాల్లో ఉంటే మనం వాటిని సరి చేసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలాంటి అలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దిస్ ఈజ్ వన్ ఫ్యామిలీ. అండ్ అనదర్ ఇంకొక డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీ కూడా చూపించాలని చూస్తా ఉన్నాను. అది దావీదు, మీకాలు. దావీదుకి ఒక భార్య అయినటువంటి మీకాలు అనేది మనం చూస్తా ఉన్నాం. సో, ఈ కుటుంబంలో మనకు తెలుసు దావీదు చాలా ఆహ్, గొప్ప వ్యక్తి. ఇశ్రాయేల్‌కి రాజు. ఆయన మంచి టాలెంటెడ్. ఆయన ఆహ్, ఆయన పాటలు పాడితే ఆయనలాగా ఎవరు పాడలేరంట.
ఆయన పాటలు రచిస్తే ఆయనలాగా ఎవరు రచించలేరంట. ఆయన సితార వాయిస్తే ఆయనలాగా ఎవరు కూడా సితార వాయించలేరంట. తర్వాత ఆయన పరిపాలన చేస్తే ఆయనలాగా ఎవరు పరిపాలన చేయలేరంట. సింహాసనం మీద కూర్చుంటే ఆయనలాగా ఎవరు పరిపాలన చేయలేరంట. ఆయన యుద్ధం చేస్తే ఆయనలాగా ఎవరు ఇప్పుడు యుద్ధం చేయలేరు. అలాంటి గొప్ప వ్యక్తి దావీదు. సో, దావీదు జీవితంలో కూడా కొంత డిస్‌ఫంక్షనాలిటీ చూస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆహ్, హ్మ్, హ్మ్, మిఖాయిల్ అంటే మైఖల్ ఎవరంటే సౌలు యొక్క కుమార్తె. సో, ఈ కుటుంబంలో ఆఫ్‌కోర్స్ దావీదుకి వేరే భార్యలు కూడా ఉన్నారు. అవి మనం ఇప్పుడు టచ్ చేయట్లేదు గానీ, ఈ కుటుంబంలో ఉన్నటువంటి డిస్‌ఫంక్షనాలిటీ ఏంటనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ద జర్నీ ఆఫ్ డేవిడ్ అండ్ మైఖల్. ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి జర్నీ ఎలా సాగిందంటే, వాళ్ళ మ్యారేజ్ 1 సమూయేలు 18 అధ్యాయంలో ఆహ్, ఆహ్, ఒక మెన్షన్ ఉంటది. వాళ్ళ మ్యారేజ్ ఇట్ బిగాన్ విత్ ఎక్స్టర్నల్స్. 18:26 నుంచి చదువుతున్నాను. సౌలు సేవకులు ఈ మాటలు దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై, గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులో 200 మందిని హతం చేసి, వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడొగటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేసెను. సౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దావీదుకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి, ఆళ్ళ కుటుంబం బాగుండాలని కాదు. దావీదుని ఫిలిష్తీయులు హతం చేయాలి అని. ఏ విధంగానైనా గాని దావీదుని హతం చేయాలి అనే ఇంటెన్షన్ తోటి సౌలు దావీదుకి ఇస్తా ఉంటాడు. దానికంటే ముందు ఆహ్, సౌలు ఏమంటాడంటే, దావీదు నా పెద్ద కుమార్తెకు మేరబు నీకిత్తును. నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధం జరిగింపనెను. దావీదు ఏమంటాడంటే, రాజునకు అల్లుడొకడు ఎంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబము అయినను ఏపాటిదని సౌలు తన్ను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా, సౌలు ఆమెను మెహోలతీయుడైనటువంటి అద్రీయేలుకిచ్చి పెళ్లి చేసుకుంది. మేరబ్ అనే కుమార్తెను ఇస్తా అన్నాడు. కానీ తర్వాత ఈయన అడగలేదు, ఈయన కోరలేదు. నీకు నా కుమార్తెను మేరబ్‌ని ఇస్తా అన్నాడు. కానీ తర్వాత ఆమెను వేరేవాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈసారి ఆహ్, ఈసారి ఏమిటంటే మీకాలును ఇస్తా అన్నాడు. తను తను చెప్పిన గడువు దాటకమునుపే దావీదు ఫిలిష్తీయులని చంపి తీసుకొచ్చి తనకు అప్పగించి మొత్తానికి పెళ్ళవుతా ఉంటది. వీళ్ళ వివాహం ఎలా స్టార్ట్ అయిందంటే, మీకాలు కూడా తను దావీదును చాలా ఇష్టపడ్డది. కారణం ఏంటంటే, దావీదు గురించి చూస్తా ఉంది. చాలా హ్యాండ్సమ్, అందంగా ఉంటాడు. తర్వాత టాలెంటెడ్, తర్వాత చాలా చురుగ్గా ఉంటాడు. ఆహ్, అంతకుముందే గొలియాత్ తోటి యుద్ధంలో గెలుస్తాడు. కాబట్టి చాలా మంచి డైనమిక్ పర్సన్. సో, అని మీకాలు ఆహ్, దావీదు యొక్క పైపై విషయాలన్నీ కూడా చూసింది. దావీదు కూడా మీకాలు గురించి వివాహం చేసుకోవటంలో ముందేమంటాడంటే, నేను రాజునే కలుడగటం నేను సామాన్యమా? నేను ఎంతటి వాడిని అంటాడు గానీ, దావీదుకి ఆహ్, కొంత అంటే సరే ఆఫరొచ్చింది కదా! ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతోటి తను అంటే సౌలుకి అల్లుడినవుతున్నాను, రాజుకి అల్లుడినవుతున్నాను అనేది తను చూసుకుంటా ఉన్నాడు. ఏదేమైనటికీ వాళ్ళకి వివాహం ఎట్లా స్టార్ట్ అయిందంటే ఎక్స్‌టర్నల్స్ తోటి స్టార్ట్ అయింది. పైపై విషయాలు చూసి వాళ్ళు స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ దెన్ దాని తర్వాత సౌలు దావీదును తరుముతూనే ఉంటాడు. కొన్ని సంవత్సరాల పాటు వారిద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషను లేనట్టుగా మనం చూస్తా ఉంటాం. ఈ మధ్యలో ఏమైందంటే దావీదు అరణ్యం గుండా, అడవి గుండా ఆయన వెళ్తా ఉంటాడు. సౌలు తరుముతా ఉంటాడు. సౌలు ఏం చేస్తాడంటే 25 అధ్యాయంలో సౌలు తన కుమార్తె అయిన మీకాలు అనే దావీదు భార్యను పల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికిచ్చి పెళ్లి చేసెను. వేరొకడికిచ్చి పెళ్లి చేస్తాడాయన. తర్వాత రాజు అయిన తర్వాత, సౌలు చనిపోయిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత, రెండో సమూయేలు మూడో అధ్యాయంలో తనేం చేస్తాడంటే, ఈ ఆహ్, మికాల్‌ని మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. ఈ బాధ్యత ఒకతను చెప్తాడు. ఇష్బోషెతు అనే ఒక దూతను పంపి, లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపాను.
దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. ఈ విషయాలు మనం చూస్తే ఏమర్థమవుతుందంటే మీకాలు కుటుంబంలో పెళ్ళికి ఇవ్వటం అనేది, వివాహం చేసుకోవడం అనేది అది ఏదో ఒక వస్తువులు వాడినట్టే ఉంది. ముందు నీకు ఇస్తాను మేరబని అంటాడు, వేరేవాడికి ఇచ్చేస్తాడు. తర్వాత మీకాలను దావీదుకి ఇస్తాడు, మళ్ళీ వేరేవాళ్ళు పెళ్లి చేసేస్తాడు. ఇదంతా సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు ఉంటుంది కానీ అదొక రిలేషన్షిప్ అనేది ఆ సౌలు కుటుంబంలో లేనట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. సో మొత్తానికి ఎట్టకేలకు దావీదు తర్వాత మీకాలు ప్యాలెస్లోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. దావీదు ఇప్పటికే రాజు అయ్యాడు, సౌలు చనిపోయాడు, వీళ్ళు ప్యాలెస్లోకి వచ్చారు. నౌ ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళ యొక్క కుటుంబ జీవితం ప్రారంభమైంది. అంతవరకు పెళ్ళైనప్పటికి కూడా ఆయన ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యలో వేరే పెళ్ళి అయిపోయింది, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు, ప్యాలెస్లో ఉంటా ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క జర్నీ. 6వ అధ్యాయం దయచేసి చూడండి. 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఇక్కడ ఏంటంటే యెహోవా మందసం తీసుకురావటానికి దావీదు ప్రయత్నం చేస్తాడు. ముందు ఓబేదెదోము ఇంట్లోకి వచ్చినప్పుడు 3 నెలలు ఉంటే దేవుడు ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని కూడా ఆశీర్వదించాడు. దావీదు ఈ విషయం చూసి దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఓబేదెదోమును ఇంటి వారందరినీ అతను కలిగిన అంతటిని ఆశీర్వదించున్నాడు సంగతి దావీదు నాకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంట్లోంచి దావీదుపురమునకు ఉత్సాహంతో తీసుకుని వచ్చాను. సో ఇక్కడ సన్నివేశం ఏంటంటే దేవుని మందసాన్ని తను తీసుకురావటానికి ఎంతో చాలా సెలబ్రేట్ చేసుకుంటూ తీసుకొస్తా ఉన్నాడు. ఏదైతే చెప్పబడ్డదో మందసం తీసుకురావడం విషయం అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. 15వ వచనంలో ఈలాగున దావీదును ఇశ్రాయేల్ అందరూ ఆర్భాటంతోనూ బాకానాదంతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. అప్పుడు ఏమైందంటే యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. దావీదేమో చాలా హై స్పిరిట్స్‌లో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, మందసం వస్తుందనేసి. మీకాలు మాత్రం తను హీనపరుస్తా ఉన్నట్టు ఉంది. సో జుబిలెంట్ డేవిడ్ అండ్ ఇండిఫరెంట్ మైకల్. దావీదు చాలా సంతోషంగా ఉన్నాడు, ఉత్సాహపడుతున్నాడు. ఆర్భాటంతోటి, బాకానాదంతోటి మందసాన్ని తీసుకొస్తుంటే చాలా ఉన్నాడు. సో మీకాలు ఏం చేస్తాడంటే కిటికీలోని చూసి తనని హీనపరిచిందంట. తర్వాత మన కిందకొస్తే వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్ప్యూట్ వస్తది. దావీదు ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ కూడా సమాధాన బలులు అన్నీ కూడా అర్పించిన తర్వాత యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇశ్రాయేలుకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. సో అందరూ కూడా వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోయారు. సో అందరికీ స్నాక్స్ ఇచ్చాడు, వెళ్ళిపోయారు. 20వ వచనంలో తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనపడుతువని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుణ్ణై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఘనహీనుడనవుతునని మీకాలు తనెను. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ ఏంటంటే దావీదు మందసాన్ని తీసుకొస్తా ఉంటుంటే మీకాలు హీనపరిచింది. సో అక్కడ ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఎంతో హ్యాపీగా ఇంటికి వస్తూ ఉంటాడు దావీదు. వస్తే సౌలు ఎదుర్కొని కొన్ని మాటలు అంటది. హీనస్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడు అని మాట అంటది. ఇంగ్లీష్లో వల్గర్ మ్యాన్ అని ఒకటి ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో బేస్ మ్యాన్ అని ఉంటుంది. అంటే చాలా నీచమైనటువంటి పదం అన్నమాట అది. తన బట్టలను విప్పేసినట్టుగా ఇశ్రాయేల్ రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనపడితివని అపహాస్యము చేసినందున చాలా సర్కాజం తోటి తను అంటా ఉంటుంది.
సో దావీదు కూడా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఈ పరిస్థితికి రావడానికి వాట్స్ రాంగ్ విత్ మైకల్, అంటే మీకాలు యొక్క పొరపాటు ఏంటి అని మనం చూస్తే, కుటుంబాల్లోనండి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎందుకు సాల్వ్ కావు అనేది ఒకసారి మనం పరీక్షించుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ ఒకటి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో చాలా సంతోషంగా దావీదు వచ్చాడు. వచ్చినప్పుడు వెంటనే మీకాలు ఇక్కడ ఏముంటుందంటే, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యొక్క మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి, అంటే ఇంట్లో కూడా ఇంకా రాలేదు, గేటు దగ్గరే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఈ ఈ మాటలు చెప్తూ, హీనస్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేయనట్టుగా నువ్వెందుకు ఇలా చేసావు అంటది. సో ఒకవేళ రీజన్ ఏదైనా కానీ, తను ఒకవేళ ఇంటికి లోనికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఇచ్చి, స్పేస్ ఇచ్చి, తను ఏదైనా ఒకవేళ మంచినీళ్ళు తాగి, లేకపోతే కొంచెం టీ తాగి, కొంచెం కూల్ అయిన తర్వాత తను చెప్పాలనుకుంది ఎక్స్‌ప్రెస్ చేస్తే బాగుండేదేమో. కానీ ముందే వెళ్ళిపోయి గుమ్మం దగ్గరే అటాక్ చేస్తున్నట్టుగా అంటా ఉంది. సో దట్ వాస్ ద ఫస్ట్ రాంగ్. షీ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ రైట్ ప్లేస్, రైట్ టైమ్. చాలాసార్లు డిస్ప్యూట్స్ ఎందుకొస్తాయంటే, రాంగ్ ప్లేస్‌లో, రాంగ్ టైమ్‌లో విషయాలు చెప్తా ఉంటాడు. కొంచెం తన ఓపిక పట్టి ఇంటికొచ్చిన తర్వాత, కొంచెం కూల్ అయిన తర్వాత, కొంచెం పరిస్థితి మంచిగా అయిన తర్వాత, ఎందుకంటే తను చాలా సంతోషంగా వస్తున్నాడు. ఆ సంతోషం పైన నీరు కార్చినట్టుగా చేయకుండగా, తన సంతోషంలో తను కూడా పార్టిసిపేట్ చేసి, కొంత కూల్ అయిన తర్వాత, ఒకవేళ తను చెప్పాలనుకున్నది చెప్పుంటే బాగుండేది. కానీ తను ఏమి కూడా ఆగకుండగా గుమ్మం దగ్గరే మొదలుపెట్టింది. చాలాసార్లు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయంటే, భర్త ఇంటికి రావటంతోటే గుమ్మం దగ్గరే భార్యలు మొదలుపెడతా ఉంటారు. సో, ఇట్ ఈస్ ద కాజ్ ఫర్ మెనీ డిస్ప్యూట్స్. అంటే డిస్ప్యూట్స్ సాల్వ్ కాకపోవడానికి ఇదొక కారణం. సో, ఈమె మీకల్ కూడా ఆ తప్పు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రెండోది, తన యొక్క లాంగ్వేజ్, తన యొక్క తను చెప్పటం. హీనస్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్థుడొకడు. ఈ చాలా పరుషమైన పదాలు, చాలా టఫ్ వర్డ్స్, చాలా స్ట్రాంగ్ వర్డ్స్ తను ఉపయోగిస్తా ఉంది. సో, బహుశా తను చెప్పాలనుకున్న పాయింటు ముందే ప్రిపేర్ అయ్యి, నేను ఎలా చెప్తే కరెక్ట్‌గా కమ్యూనికేట్ అవుతది, ఎలా చెప్తే నా భర్తకి అర్థమవుతది, ఎలా చెప్తే తను హర్ట్ అవ్వకుండగా తను తను రిసీవ్ చేసుకుంటాడు అనేది ముందే ఆలోచించుకొని, ముందే కొంత డ్రాఫ్ట్ తయారు చేసుకొని, అంటే పేపర్ మీద అవసరం లేదు గానీ, మన మనసులో అనుకుని, ఒకవేళ ఈ మాటకి అంటే తను హర్ట్ అవుతాడేమో, ఈ మాటకి ఇంకేమన్నా పర్యాయ పదాలున్నాయా, కొంచెం సాఫ్ట్‌గా చెప్పటానికి అని ఆలోచించుకొని ఇలా చేసుంటే బాగుండేది. కానీ తను ఏం చేసిందంటే, తనకి కోపం ఆగలేదు, బ్లడ్ బాయిల్ అయిపోయింది. తను ముందు వెళ్ళింది. వెళ్ళటంతోటే టక 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 అన్నీ అనేసింది. హీనస్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్థుడొకడు, అంటే యు ఆర్ ఎ వల్గర్ మ్యాన్, యు ఆర్ ఎ ఫూల్ అన్నట్టుగా అనే సర్కాజంతోటి అంటా ఉంది. చాలా సార్లు ఎందుకు డిస్ప్యూట్ సాల్వ్ కావంటే, మనం వాడే పదాలు, మనం చెప్పే విధానం, అయి కొంచెం చెప్పాల్సింది, కానీ దాన్ని కొంచెం రీఫ్రెష్ చేసుకొని, రీరైట్ చేసుకొని, మాటలు మార్చుకొని మనం చెప్తే ప్రియులారా, చాలా సార్లు అంటే చాలా చక్కగా మన డిస్ప్యూట్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకాలు ఏమి ఆలోచించలేదు. అదంతా కూడా టక టక చెప్పేసింది. తర్వాత తను తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. కానీ రియాక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. సో, దూరం నుంచి చూసింది, ఇంకా ఇంటికి రావటంతోటే టక టక అనేసింది. సో, ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటం వేరు, రియాక్ట్ అవ్వటం వేరు. సో, డెఫినిట్‌గా మన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. కానీ రియాక్ట్ అవ్వటంలో చాలా డ్యామేజ్ జరుగుతదనేది మనం చూస్తా ఉంటాం. అండ్ దెన్ ఆహ్, తను భర్త చాలా మందసాన్ని తీసుకొచ్చాడని చాలా హై స్పిరిట్స్‌లో ఉంటా ఉన్నాడు. జాయ్స్‌లో ఆ యొక్క సంతోషం ఉంటా ఉంది. సమాజం అందరూ కూడా దావీదుకి ఎంతో చప్పట్లు కొట్టారు. అంత హై స్పిరిట్స్‌లో వచ్చినప్పుడు ఆహ్, సరే తనకేమన్నా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు గానీ, తను కొంచెం భర్త యొక్క సంతోషంలో తను పార్టిసిపేట్ చేసుంటే, తను కూడా ఏకీభవించుంటే ఇంకా బావుండేది. ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటంటే ఆహ్, మీకాలు తను రియాక్ట్ అయింది. దావీదు రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మీకాలుకి పిల్లలు కనలేదట.
అంటే ఇది ఇద్దరు కూడా లాసే. మీకాలు పిల్లలు కనకపోతే దావీదు కూడా లాసే. అంటే దావీదుకి వేరే భార్యలున్నారు. అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ గానీ, అంటే ఇక్కడ లూజ్ సిట్యుయేషన్‌గా చూస్తా ఉన్నాం. ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఇద్దరు డీల్ చేయని కారణంగా వాళ్ళిద్దరూ కూడా నష్టపోయినట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో, ఈ సిట్యుయేషన్‌లో మీకాల్‌దేనా తప్పు? నో. మీకాల్ తప్పుంది. కానీ దావీదు తప్పు కూడా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాట్స్ రాంగ్ విత్ డేవిడ్? దావీదులో ఏం చేశాడంటే, మొట్టమొదటిగా హీ డిడ్ నాట్ ప్రిపేర్ హర్. దావీదు హీస్ ఎ స్పిరిచ్యువల్ మ్యాన్. తనకి మందసం గురించి తెలుసు. మందసం యొక్క విలువ తెలుసు. దేవుని ఆరాధించడం తెలుసు. తర్వాత దేవుని స్తుతించడంలో తను ఎంత ఆనందపడతాడో తెలుసు. దేవునితో సహవాసం చేయటం తెలుసు. కానీ మీకాలకి ఇయన్నేం తెలీదు. తను అంటే సౌలు కుటుంబం నుంచి వచ్చింది. ఈ వాల్యూస్ ఇయన్నీ కూడా ఏమి లేవక్కడ. తనకేం తెలీదు. కానీ దావీదు ఎంతసేపు తన యొక్క రాజ్యం గురించి, తన యొక్క అంటే దేశం గురించి ఇవి పట్టించుకున్నాడు గానీ, కుటుంబంలో భార్యకు ప్రిపేర్ చేసే విషయంలో తను ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తనేం ప్రిపేర్ చేయలేదు. దేవుని మందసం అంటే ఏంటి? దానికి విలువేంటి? దేవుడు మందసం ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఆ విషయాలు తను ప్రిపేర్ చేయలేదు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హస్బెండ్ ఈస్ టు ప్రిపేర్ హిస్ వైఫ్. ప్రతి భర్త యొక్క బాధ్యత ఏంటంటే టు సాంక్టిఫై హిస్ వైఫ్. భార్యను పవిత్రీకరించడం. భార్యను పవిత్రీకరించేలాగా చూడడం. భార్య ఆత్మీయంగా ఎదిగేలా చూడడం. అందుకే ఏమంటారంటే ఎవ్రీ హస్బెండ్ ఈజ్ ఎ ప్రీస్ట్ అంటారు. కాబట్టి భార్యను సిద్ధం చేయటం, ఆత్మీయంగా ఎదిగేలాగా చూసుకోవడం అనేది ప్రతి భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ. సో, దావీదు ఆ విషయంలో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకుంటది. సో, ప్రతి భర్త కూడా భార్యను సిద్ధం చేయాలి. క్రీస్తు ఎలాగైతే ఉదక స్నానం చేత సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడో, అలాగే ప్రతి భర్త భార్యను సిద్ధం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ విషయంలో దావీదు ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ దెన్ ఎప్పుడైతే మీకాలు ఇలాగ పరుషమైన పదాలతో మాట్లాడిందో, ఈయన ఏమీ తక్కువ లేదు. ఈయనేమన్నాడంటే వెంటనే ఏమి అయి పట్టించుకోకుండా ఆహ్, నీ తండ్రిని, అతని సంతతిని విసర్జించి అని మొదలుపెట్టాడు. ఈయనేం చేస్తాడంటే తప్పు నీ అంటే యూ స్టేట్మెంట్స్ వాడుతున్నాడు. నీ తండ్రిని, అతని సంతతిని. మన కుటుంబాల్లో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా యూ స్టేట్మెంట్స్ వాడకూడదు. ఐ స్టేట్మెంట్లు వాడాలి. నేనెక్కడ ఫెయిల్ అయ్యాను? నేనేం చేసుండాల్సింది? నేనేం చేసుంటే ఈ డిస్ప్యూట్ కాకుండా ఉండేది? నేనేం మారాలి? ఐ స్టేట్మెంట్స్ వాడాలి గానీ, దావీదు ఏం చేస్తాడంటే యూ స్టేట్మెంట్స్ వాడుతున్నాడు. నీ తండ్రిని, అతని సంతతిని విసర్జించి అని నీ అంటా ఉన్నాడు. సో, ఇక్కడ కూడా దావీదు ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అండ్ దెన్ ఇంకొక పొరపాటు ఏంటంటే, ఇక్కడ ఆళ్ళ తండ్రి గురించి ఎత్తాల్సిన అవసరం లేదు. కానీ దావీదు ఏం చేస్తుంటే, నీ తండ్రిని, అతని సంతతిని విసర్జించి, ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించి అంటే అనవసరంగా ఫ్యామిలీని పిక్చర్‌లోకి తీసుకొస్తా ఉన్నాడు. సో, దట్ ఈస్ ఆల్సో రాంగ్. చాలా సార్లు మనం కూడా అంతే చేస్తా ఉంటాం. ఏదో భార్యాభర్తలకు ఇష్యూ వస్తది. వాళ్ళిద్దరూ ఆ ఇష్యూని మాట్లాడుకునే బదులు, "నువ్వెప్పుడు ఇంతేలే, మీ అమ్మోళ్ళు ఇంతేలే, మీ నాన్నోళ్ళు ఇంతేలే" అని పేరెంట్స్‌ని తీసుకొస్తా ఉంటాం. దట్ ఈస్ మోర్ హర్టింగ్ టు ద స్పౌస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌ని పిక్చర్‌లోకి తీసుకురాకూడదు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. దావీదు ఆ విషయంలో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఆహ్, ఇక్కడ చూస్తే వాట్స్ రాంగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్? ఇద్దరు కూడా ఎక్కడ తప్పిపోయారు అనేది మనం చూస్తే, దే బోత్ ఫెయిల్ టు డీల్ దేర్ బ్యాగేజెస్. వాళ్ళకున్నటువంటి బ్యాగేజెస్ ఏంటంటే, వాళ్ళ యొక్క పాస్ట్, వాళ్ళ యొక్క వాళ్ళు ఏ కుటుంబాల నుంచి వచ్చారో, ఆ కుటుంబాల నుంచి వివాహంలో అడుగుపెట్టినప్పుడు, ఇద్దరు కూడా డిఫరెంట్ బ్యాగేజెస్‌ని తీసుకొచ్చారు. అవి డీల్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకాలు తను ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఒక రాజు కుటుంబం నుంచి వచ్చింది. తనకి కష్టం అంటే తెలీదు. సమస్తం కూడా ఇలా చిటికేస్తే అన్నీ వచ్చేస్తా ఉంటాయి. ఆ తర్వాత తన కుటుంబంలో ఏంటంటే, తన తండ్రిని చూస్తా ఉంది. చిన్న విషయానికి తను ఓవర్ రియాక్ట్ అవ్వటం, తర్వాత అసూయ అనేది తను ఎక్కువ ఉండటం,
సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని స్త్రీలు పాట పాడిన కారణం చేత దావీదును తరుముతా ఉండటం, దావీదు మీద ఇప్పుడు విషపు చూపు చూడడం, ఇవన్నీ తను గమనిస్తా ఉంది. కుటుంబంలో ఇంకేం చూసిందంటే, పిల్లల్ని జస్ట్ అదొక ఆర్టికల్స్ లాగా వాడటం అనేది చూస్తూ వచ్చింది. ముందు మేరాబ్‌ని ఇస్తా అన్నాడు, వేరేవాడికి ఇచ్చేసాడు. మీకాలును దావీదుతో పెళ్లి చేసుకున్నాడు. ఈలోపు మళ్ళీ వేరేవాడికి ఇచ్చేసాడు. అంటే పర్సన్ యొక్క వాల్యూ అనేది తనకు లేదు. తను చూడలేదు ఆ కుటుంబంలో. ఇలాంటి కుటుంబంలోంచి మీకాలు వచ్చింది. తర్వాత ఆహ్, మీకాలు ఆహ్, మధ్యలో దావీదు లేనప్పుడు వివాహం అయిన తర్వాత ఆహ్, దావీదు రాజైనప్పుడు ఆయన్ని మళ్ళీ తీసుకురమ్మని అంటాడు. ఇష్బోనెతు అనే అతను పంపిస్తా ఉంటాడు. సో, ఈ పల్తీయేలు దగ్గర నుంచి బలవంతంగా మీకాలుని తీసుకొస్తా ఉంటారు. అప్పుడు ఈ మాటలు ఎలా ఉంటాయంటే, దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అంటే మీకాలుని బలవంతంగా పల్తీయేలు నుంచి లాక్కొస్తుంటే, పల్తీయేలు వెనక్కి ఏడుస్తా ఉన్నాడంట. బహుశా నేను అనుకోవటం, మీకాలు ఎళ్ళిపోతున్నావా అని ఏడుస్తూ ఉండొచ్చు. సో, మేబీ అది తనకి తన యొక్క హృదయంలో ఒక అరే! ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? వాళ్ళకి రిలేషన్‌షిప్ ఎంతో మంచిగానే ఉండుండొచ్చు. అరే! అనే తన యొక్క మనసులో ఆ ఫీలింగ్స్ కూడా ఉండుండొచ్చు. ఇన్ని బ్యాగేజెస్ తోటి మేకాలొచ్చింది. కొంత హర్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. కొంత అంటే ఆహ్, కుటుంబంలో ఆ జెలసీ అయన్నీ కూడా చూసిన పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఈ రాయల్ ఫ్యామిలీ ఇలాంటి కుటుంబంలోంచి మేకాలొచ్చింది. దావీదు చూస్తే దావీదు టోటల్లీ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ బ్యాగేజెస్. ఆయనేంటంటే ఆయన అడవులోకెళ్తాడు, హ్యాపీగా దేవుని స్తుతిస్తా ఉంటాడు, సితారా ప్లే చేసుకుంటూ ఉంటాడు, పాటలు రాస్తా ఉంటాడు, దేవుడిని ఆనందించేస్తా ఉంటాడు. అది ఆయన యొక్క టెంపర్‌మెంట్, ఆయన యొక్క బ్యాగేజ్ అది. తర్వాత విషయాలన్నీ కూడా కొంత పెద్ద సీరియస్‌గా తీసుకోకుండా కొంత లైట్‌గా తీసుకునే పరిస్థితి. ఓసారి యుద్ధానికెళ్తే ఆళ్ళన్నోళ్ళన్నారు, "ఒరేయ్! నీ మోటివ్ నాకు తెలుసు. నువ్వెందుకొచ్చావు? యుద్ధం చూడడానికొచ్చావంటే" తనేం పెద్ద హర్ట్ అయిపోయి అక్కడ ఆగిపోలేదు. వెనక్కెళ్ళిపోలేదు. "అన్నా నేనేమన్నానన్నా? నేను అంటే కేవలం మాట్లాడానంతే" అన్నాడు. ముందుకెళ్ళాడు. ఇద్దరు డిఫరెంట్ బ్యాగేజెస్ వచ్చినప్పుడు దే హావ్ టు డీల్ విత్ దెమ్. అయన్నీ కూడా వాళ్ళు డీల్ చేసుకోవాలి. కానీ అన్‌ఫార్చునేట్‌గా దే డిడ్న్ట్ డీల్. ఆ బ్యాగేజ్ అలా ఉంచుకున్నారు. దే థాట్ దట్ మ్యారేజ్ వుడ్ వర్క్ ఆటోమేటికల్లీ. కానీ ఆటోమేటిక్ కాదండి. కూర్చొని తన బ్యాగేజ్ ఏంటి? నా బ్యాగేజ్ ఏంటి? నేనెక్కడ సరి చేసుకోవాలి? నేనెక్కడ చెప్పాలి? నేనెక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఈ విషయాలు చెప్పటంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ డిస్ప్యూట్ రావటానికి, ఈ డిస్ప్యూట్ అంత అంటే ఒక లూజ్ సిట్యుయేషన్‌గా అయిపోవటానికి కారణమని చూస్తా ఉన్నాం. ఈ కుటుంబం నుంచి మనం నేర్చుకునే లెసన్స్ ఏంటి అని చూస్తే, ఈ కుటుంబంలో వీళ్ళు ఎక్స్‌టర్నల్స్ బేస్ చేసుకొని వాళ్ళ వివాహం ప్రారంభించారు. అలాగే కంటిన్యూ అయింది. కానీ ఈ కుటుంబం నుంచి మనం నేర్చుకునే లెసన్ ఏంటంటే, లవ్ షుడ్ బి ఔట్ ఆఫ్ కమిట్మెంట్. ప్రేమ అనేది ఎక్స్‌టర్నల్స్ మీద కాదు. ప్రేమ అనేది అది ఫీలింగ్స్‌పై కాదు. ప్రేమ అనేది ఆహ్, ఆహ్, కేవలం బయటకి కనపడే అందం గాని, లేతే విద్య గాని, టాలెంట్స్ గాని అవి కాదు. కమిట్మెంట్ తోటి. వి లవ్ బికాస్ వి ఆర్ కమిటెడ్ టు లవ్. ఎందుకు ప్రేమిస్తామంటే, అది దేవుని ఆజ్ఞ. ఇట్స్ నాట్ ఫీలింగ్. లవ్ ఈస్ ఎ కమాండ్. కాబట్టి అందుకు మనం ప్రేమించాలి అనేది నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ అనేది థర్డ్ లెవెల్ కమ్యూనికేషన్ మనలో ఉండాలి. థర్డ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ బాగున్నావా? బాగున్నాం. రెండో లెవెల్ ఏంటంటే నువ్వు మార్కెట్‌కెళ్తున్నావా? ఏం తేవాలి? కాఫీ కాసావా? అంతవరకే. కానీ థర్డ్ లెవెల్ కమ్యూనికేషన్ అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఫీలింగ్స్‌ని, భయాల్ని, ప్లాన్స్‌ని, మన యొక్క విజన్‌ని ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేసుకోవటం. సో, దావీదు, మీకాలు వాళ్ళు ఏమి కమ్యూనికేట్ చేసుకోలేదు. చేసుకునుంటే ఆ డిస్ప్యూట్ వచ్చుండేది కాదు. అలాంటి కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్య ఉండాలి. ఎప్పుడు కూడా స్పౌస్ యొక్క స్పిరిచ్యువల్ గ్రోత్ గురించి ఆలోచించాలి. దావీదు హి వాస్ గాడ్లీ మ్యాన్ నో డౌట్. కానీ మీకాల్‌కి తన యొక్క ఆత్మీయ స్థితి గురించి ఆలోచించడంలో తను ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. డీల్ ద బ్యాగేజెస్. మన జీవితాల్లో కూడా ఎన్నో బ్యాగేజెస్ ఉంటాయి. మన పరిస్థితులు, మన యొక్క బ్యాక్‌గ్రౌండు, మన పేరెంట్సు, మన యొక్క అప్‌బ్రింగింగు, మన కల్చరు, మనకి స్టడీసు చాలా బ్యాగేజెస్ స్పౌజెస్‌లో ఉంటాయి.
వాటిని డీల్ చేసుకోకపోతే మనకు తెలీదు ఎందుకు వస్తుంది డిస్ప్యూట్స్ అనుకుంటూ ఉంటాం కానీ బట్ వీ నెవర్ గివ్ ఏ థాట్ దట్ అవర్ బ్యాగేజెస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ అనేది. కాబట్టి మన బ్యాగేజెస్ని మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా రిజాల్వ్ ద ఇష్యూస్ ఫర్ విన్ విన్ సొల్యూషన్స్. నేను గెలవాలి ఆమె ఓడిపోవాలి కాదు, లేకపోతే నేను గెలవాలి ఆయన ఓడిపోవాలని కాదు, ఇద్దరు గెలవాలి. ఈ సొల్యూషన్ అంటే రిజాల్వ్ అయిన తర్వాత ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి, ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలి. దావీదు మేకాలు ఆ డిస్ప్యూట్లో ఇద్దరు కూడా ఓడిపోయారు. లూజ్ సొల్యూషన్ వచ్చింది. మేకాలకు పిల్లలు లేరు అంటే అంటే ఒక ఒక సాడ్ స్టేట్కి వచ్చింది. ఇద్దరు కూడా లూజ్ అయినట్టు చూస్తూ ఉన్నాం. వేరేస్ వీ షుడ్ వర్క్ ఫర్ విన్ విన్ సొల్యూషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద లెసన్స్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ డేవిడ్ అండ్ మైకల్ ఫ్యామిలీ. సో ఇన్ జనరల్గా ఒక్క విషయం చెప్పిన ముగించేస్తాను. కుటుంబాల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం చూస్తే కుటుంబాల్లో పరిశుద్ధత దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. ఆ విషయంలో దేవుడు ఎక్కడ కూడా రాజీ పడ్డు. సో మన కుటుంబాలు దేవుడు అంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విశ్వాసత కోరుకుంటా ఉన్నాడు. ఫెయిత్ఫుల్నెస్ అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈజ్ హస్బెండ్ ఫెయిత్ఫుల్ టు ద వైఫ్, ఈజ్ అ వైఫ్ ఫెయిత్ఫుల్ టు ద హస్బెండ్. ఇక్కడ గతంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా వాటన్నిటిని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి అవి తొలగించుకుని ఆ విశ్వాసత దేవుడు కోరుతా ఉన్నాడు. వ్యవహారాల్లో యథార్థత అంటే డీలింగ్స్లో, అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ లేకపోతే మనం మన యొక్క యాక్టివిటీస్ కానీ, జాబ్ కానీ, మినిస్ట్రీ కానీ, ఏదైనా కానీ యథార్థంగా ఉండాలి. మనం అంటే భర్త చేసేది భార్యకి స్పష్టంగా తెలియాలి, భార్య చేసేది భర్తకు స్పష్టంగా తెలియాలి. యథార్థంగా ఉండాలి. ఏదో దాచిపెట్టి ఏదో హైడ్ చేసి ఎందుకు లేని చెప్పుకోవడం అని కాకుండా యథార్థంగా ఉండాలి. అండ్ దాని వ్యక్తుల మధ్య సంబంధాలు, రిలేషన్షిప్స్ అనేది చాలా ప్రాముఖ్యం. సో హై ప్రయారిటీ రిలేషన్షిప్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. గృహాల్లో కుటుంబ ప్రార్థన, ఖచ్చితంగా మన గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఎల్లప్పుడూ సంతోషం, నవ్వు కుటుంబాల్లో ఉండాలి. కుటుంబాలు దేవుడు ఎందుకు ఒక ఫంక్షనల్ కుటుంబంగా ఉండే కుటుంబంలో ఏంటంటే ఆ కుటుంబంలో జాయ్ ఉండాలి, కుటుంబంలో లాఫ్టర్ ఉండాలి, కుటుంబంలో సంతోషంగా ఉండాలి. కలిసి భార్యాభర్తలు నిజంగా కలిసి నవ్వుకునే సందర్భాలు ఉండాలి, కలిసి సంతోషంగా వెళ్ళే సందర్భాలు ఉండాలి. ఎప్పుడు విచారంగా దుఃఖంతో ఏం ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ హ్యాస్ మేడ్ ద ఫ్యామిలీ. సో కుటుంబంలో ఎప్పుడు సంతోషంగా నవ్వు ఉంటూ అలా ఉండే కుటుంబాలుగా ఉండాలి. కాబట్టి అలాంటి కుటుంబాలుగా ఉండాలని, అలాంటి ఫంక్షనల్ కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మే గాడ్ బ్లెస్ యూ. చాలా అద్భుతమైన సందేశం దేవుని వాక్యం ద్వారా అందరు అందించారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించుగాక. మెసేజ్ కోసం, దేవుడు మాట్లాడిన మాటల కోసం మన మధ్యలో బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఓట్ ఆఫ్ మెసేజ్ కోసం ప్రార్థన ఎవరైనా చేస్తారా? ప్రేరేపింపబడిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. అమ్మా నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా మధ్యకు తీసుకుని వచ్చిన లేఖన భాగాలు దేవ మరి ఇస్సాకు, రెబ్కా, దావీదు, మీకా వీరి యొక్క కుటుంబ జీవితాలలోంచి మా కుటుంబాలని సరిచేయటానికి ఆత్మ నడిపింపులో మీరు ఇచ్చిన చక్కటి బోధ కొరకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నిజమే తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి సమస్యలు రావటానికి ఎన్నో కారణాలు మా ముందు రెండు కుటుంబాలని ఆధారం చేసుకొని బైబిల్ని చక్కగా వివరించిన నీ మాటలను బట్టి ఎంతగానో
మేము నేర్చుకోగలిగాం. మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి లోటుని గ్రహించగలిగాం. మేము ఎలా ఉండాలో కూడా నేర్చుకోవటానికి ఇష్టపడ్డాం. మా జీవితాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి కుటుంబాలకి వచ్చే దీవెనలు పొందటానికి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కల్పించావు దేవా. ఇక్కడ జూమ్లోకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని వివాహం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్న వారిని ఈ సందేశం ద్వారా మీరు మీట్ అయ్యారని నమ్ముతున్నాం. మీ మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో దావీదు మీకాల జీవితాలు, దేవా ఇస్సాకు రిబ్కాల యొక్క జీవితాల ద్వారా నేర్చుకొని మేము సంతృప్తి పొందటం కాకుండా అలా జీవించటంలో ప్రతిరోజు కూడా నీ మీద ఆధారపడటానికి మేము ఎక్కడ తగ్గిపోవాలో, ఎక్కడ ప్రేమించాలో, ఏ ఏ విషయాల్లో మేము జాగ్రత్త వహించుకొని మేము కుటుంబాన్ని కట్టుకోవాలో, కుటుంబాలలో ఉన్న ఆ సంతోషం, ఆ ఆనందాన్ని మేము ఎలా ఎప్పటికప్పుడు దాన్ని మిస్ కాకుండా దాన్ని పూర్తి చేసుకోవటానికి అనేక మందికి మేము మోడల్గా ఉండటానికి ఒక చక్కటి కుటుంబాన్ని ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోవటానికి మీరు కలుగు చేసినటువంటి మంచి బోధన బట్టి వందనాలు అయ్యా. మీ దాసుడు స్టాన్లీ జోన్ గారిని మీరు ప్రత్యేకంగా వాడుకున్నందుకు వందనాలు. పార్ట్నర్షిప్ ఇండియా ఫ్యామిలీ అంతటికి మీరు ఇచ్చిన విలువైన సందేశాన్ని మేము వినగలిగి తృప్తి చెంది దాని ప్రకారం జీవించడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రణాళికలో మేము కూడా ఈరోజు ఉండటానికి, మేము కూడా ఆ విషయాలు నేర్చుకొని సరిదిద్దుకొని కుటుంబాన్ని చక్కగా కట్టుకోవటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. దీని కారణాలు యోచించటానికి, ఈ కారణాలకి నేనే ముఖ్యుడు, నేనే కారణమని తెలుసుకోవటానికి, అంగీకరించడానికి మాకు మంచి మనసు దయచేయండి. ఇతరుల మీద, ఎదుటి వారి మీద, భార్య మీద భర్త కానీ, భర్త మీద భార్య కానీ, ఇలాంటి ఆలోచనలు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ మేము నేరారోపణ చేయకుండా మేము వాటిని బాగా శ్రద్ధగా గమనించి ఆలోచన చేసి దానిని మేము సరిదిద్దుకోవటానికి, సరిచేయటానికి, మా వంతు వచ్చినప్పుడల్లా కూడా మేము ప్రజెంట్ అవటానికి, దానిలో ఇన్వాల్వ్ అవటానికి, దేవా కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టడంలో, కట్టుకోవటంలో, మేము జీవించటంలో అన్ని విషయాల్లో కూడా మీ నడిపింపు మాకు దయచేయమని మేము విన్నాము, మా జీవితాలు నేర్చుకున్నాం. దేవా ఇంకా అనేక మంది ఇలాంటి సమస్యల్లో ఉంటే ఆ సమస్యలు ఎదుర్కోవటానికి మీరు ఇచ్చిన విలువైనటువంటి ఈ సందేశం ద్వారా మేము జాగ్రత్త పడి మేము నేర్చుకొని దాన్ని కట్టుకొని నిర్మాణాత్మకమైన కుటుంబంగా మంచి ఫ్యామిలీగా మేము వండుకోవటానికి కావలసిన శ్రద్ధ మాకు దయచేయమని, మమ్మల్ని అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని మా ప్రభు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గాడ్ బ్లెస్ యూ అన్న. అలాగే ఇప్పుడు వినబడిన వాక్యం గురించి సంబంధితమైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని ఒకరి తర్వాత ఒకరు అడగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు తెలిసిన కుటుంబాల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగొచ్చు. మనం ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్లీజ్ రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ రెస్పాండ్.
దయచేసి ఈ మెసేజ్ ఎలా ఉంది మీకు? మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడండి. సార్ మెసేజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పార్ట్నర్షిప్ ఇండియా వారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మీటింగ్ వల్ల మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, తెలుసుకున్నాం. కుటుంబాల్లో కూడా మేము ఏకంగా ఉండాలి, మేము కూడా నేర్చుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్, థ్యాంక్ యూ. ఇంకేమైనా విషయాలు మీకు క్లారిఫికేషన్ కావాలా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎందుకంటే దాని ద్వారా ఇలాంటి నేర్చుకోవడం ద్వారా మనమే కాకుండా మన సంఘాల్లో ఉన్న తోటి కుటుంబాలకు కూడా మనం ఎంతో సహాయకరంగా ఉంటాం. దయచేసి మౌనంగా ఉండొద్దు. ప్రైజ్ లార్డ్ అంకుల్. చెప్పండి. అంకుల్, ఇస్సాకు రిబ్కా జీవితంలో నేను గతంలో వారి గురించి స్టడీ చేసినప్పుడు కొన్ని విషయాలు మాత్రమే నేను స్టడీ చేయగలిగాను. ఈ దినం చాలా విషయాలు నా జీవితంలో ఎప్పుడు వినని సంగతులు నేను నేర్చుకోవటానికి, నేను పనిచేస్తున్న సంఘంలో కుటుంబాలకు మరింత కౌన్సిలింగ్ ఇవ్వటానికి నాకు ఉపయోగపడే అనేక విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్, ప్రైజ్ గాడ్. ఇంకెవరైనా? ఎవరు మాట్లాడకపోతే క్లోజ్ చేసేద్దాం. అంకుల్, నాకు ఒక డౌట్ ఉంది అంకుల్. ఇక్కడ ఆ, దావీదు మీకాల గురించి మాట్లాడుతూ మ్యారేజ్ విషయంలో అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయం, ఉమ్. ఎక్స్టర్నల్ మ్యారేజెస్ అన్నట్లు అన్న మాట్లాడారు. దాని వల్ల ఎఫెక్ట్ అయిందని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అంకుల్ దాన్ని? ఎక్స్టర్నల్ అన్నట్లు పాయింట్ టైప్ లో చెప్తూ వచ్చారు. మ్యారేజ్ బేస్డ్ ఆన్ ద సమ్ ఈ మ్యారేజ్ లైఫ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో అన్న చెప్తూ వచ్చారు, బేస్డ్ ఆన్ ద ఎక్స్టర్నల్ థింగ్ మ్యారేజ్ స్టార్టెడ్. కింగ్ కూతురుని చేసుకుంటాం అన్నట్లు అలా ఏమైనా ఉందా? దావీదు అలా చేసుకున్నాడా లేకపోతే? దాని విషయంలో కొంచెం క్లారిఫికేషన్. ఇప్పుడు యవనస్తులు మ్యారేజ్ వెళ్ళేటప్పుడు ఏం థింక్ చేయాలి? గుడ్ క్వశ్చన్. అన్న స్టాన్లీ జోన్సన్ చెప్తారు. థ్యాంక్ యూ బ్రదర్. అంటే తనకి అప్పుడు కంటే ఇప్పుడు మనకి చాలా వెలిగింపు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనం వివాహం చేసుకునేటప్పుడు దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, విశ్వాసం చేసుకోవాలనేది నెంబర్ 1. తర్వాత Okay. బాహ్య సంబంధించిన విషయాలకి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది. ఉదాహరణకి కొంతమంది బ్యూటీకి అందం ఇస్తారు, కొంతమంది మగవాళ్ళు అయితే ఆస్తికి ప్రయారిటీ ఇస్తారు. ఈ తర్వాత అంటే మనిషి వాళ్ళ వెనకాల ఎంత ఆస్తి ఉందనేది, తర్వాత కులానికి, ఇలాంటి అన్నిటికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఆత్మీయ విషయాలు, విశ్వాస కాదా, తర్వాత స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటి, కన్విక్షన్స్ ఏంటి, ఈ విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది దాని నుంచి నేర్చుకోవచ్చు బ్రదర్. అన్న అది ఓకేనన్న. ఎగ్జాంపుల్ సినారియో, సపోజ్ ఆమె ఒక్కతే కూతురు ఉంది, లేకపోతే ఆ బిలీవర్ రక్షించబడ్డది, అమ్మాయి జాబ్ ఉంది, లేకపోతే ఒక్కతే కూతురు అనేది మోటివ్స్. ఒక్కతే కూతురు అయి ఉంటుంది తప్పలేదు, కానీ ఆ మోటివ్స్ ఉండకూడదు మనలో. అవునవును ఎగ్జాంపుల్ సినారియో, అవునవును. we should not motives. అంటే Yeah. ఒకతే కూతురు ఇద్దరు కూతురు అది ప్రశ్న కాదు. ముందు Okay. విశ్వాసం కాదా అన్నప్పుడు ఈ ప్రాసెస్ లో తన Yes, ఒకటి కూతురైనా నో ప్రాబ్లం. ఓకే అన్న. మోటివ్స్ కరెక్ట్ ఉండాలి. కరెక్ట్. థ్యాంక్స్. అన్న, ఒక విషయము మీకాలు దావీదు గురించి ఆలోచిస్తే చాలా మంచిగా వివరించారు. అయితే చాలా విషయాలు నేను నేర్చుకున్నాను.
అయితే ఒకటి అనిపిస్తుంది, ఇలా ఆలోచించచ్చా లేదా అన్నది నేను అడుగుతున్నాను. ఇప్పుడు దావీదు గారు ఆమె అలా రెస్పాండ్ అయినప్పుడు, అమ్మ నువ్వు అలా రెస్పాండ్ అవ్వకూడదు, దేవుని మందసం అంటే అది దేవుణ్ణి ఆరాధించడము అని కూల్గా చెప్పి, ఆమె ఆ తర్వాత ఇద్దరు దేవుని ప్రార్థన చేసి ఆమె చేసిన తప్పును కూడా దేవుడు క్షమించలాగా దావీదు కూడా ఇద్దరు ప్రాధాయపడినట్టు రాయబడలేదు అక్కడ. అలాగా చేస్తే మళ్ళీ రిబ్కాకి అదే మీకాలకి దేవుడు సంతానం ఇచ్చినేమో అని అనిపించింది. ఇలా ఆలోచించచ్చా? అది కరెక్టే. అంటే అక్కడ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. అంటే మీకాలు రావటంతో ఆ విషయాలు ఎత్తటం, తర్వాత తను వాడిన పదాలు కొంచెం కఠినంగా ఉండటం అట్లా ఫెయిల్ అయ్యింది. తర్వాత దావీదు కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవ్వకుండా కొంత ఆగి తర్వాత తనకి చెప్పి చేసి ఉండాల్సింది. తర్వాత ఏమంటాడంటే నీ తండ్రికి నుంచి విసర్జించి నాకు ఇచ్చాడు అన్న తర్వాత నేను ఇలాగే చేస్తాను అన్నట్టు చెప్పాడు. అది అదొకసారి చదువుతాను మీకు. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను. తను ఏమంటాడంటే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగ చేస్తుని, యెహోవా సన్నిధిని నేను ఆటాడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నగుదునని మీకాలుతో నేను. ఇంకో విధంగా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను చేశాను అయితే ఏంటి మళ్ళీ చేస్తాను అన్నట్టుగా అంటున్నాడు అనమాట. అది సో దట్ వాజ్ రాంగ్. తను కూడా కొంత అంటే ఇది కాదు, ఇలా కాదు, మందసం యొక్క విలువ ఇది అని తను కొంచెం చెప్పుంటే డిస్ప్యూట్ అక్కడితో ఆగిపోయిండేది. అలా చేయలేదు కాబట్టి ఆ విధంగా ఇద్దరు కూడా పొరపాటు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ విషయం. థ్యాంక్ యూ. అదే అక్కడ హ్యూమన్ ఎలిమెంట్ ఎక్కువగా డామినేట్ చేసింది. దైవికమైన థాట్కి అవకాశం లేకపోయింది. ఎస్ అన్న. అలాంటివి మన కుటుంబాల్లో కూడా జరగడానికి, విశ్వాసుల కుటుంబాల్లో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఈగో పనిచేస్తున్నప్పుడు భార్య ఒక విషయంలో తొందరపడ్డా భర్త కూడా తన ఈగోని బట్టి ఏమంటావు నా ఇష్టం అని చెప్పి అలాగా మనం అనవసరంగా డిస్ఫంక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. ట్రూ అన్న. అన్న వీళ్ళు బిఫోర్ మ్యారేజ్ లో చాలా విషయాలు మనం గమనించినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి వివాహమా కాదా, వివాహం అయిపోయింది ఆల్రెడీ, ఆ అమ్మాయిని అధికారవంతానికి తీసుకొచ్చాడు. ఇట్లాంటి సందర్భాల్లో అతనికి మోరల్ వాల్యూస్ ఉంటాయా? ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒకవేళ తను మామ చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చాడు, రాజ్యానికి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు కదా, చేసుకోవచ్చు కదా. అంటే మోరల్ వాల్యూస్ దావీదుకి లేనట్లుగా కనిపిస్తుంది. ఆమెమో తన పెరిగినటువంటి విధానాన్ని బట్టి అసలు భర్త ఎలా ఉంటాడు, భర్తకు లోబడాలి, భర్తను గౌరవించాలి అనేటటువంటి వివేచన కోల్పోయినటువంటి ఒక స్త్రీ కుటుంబంలోకి వచ్చినప్పుడు అతను తప్పు చేశాడు, ఈమె కూడా అవగాహన లేనటువంటి భార్యగా వచ్చింది. కాబట్టి వారిద్దరూ దేవునికి ప్లేస్మెంట్ ఇవ్వలేదు, వారిద్దరూ కూడా మంచి అవగాహనతో కుటుంబాన్ని ప్రారంభించలేదు. కాబట్టి ఇట్లాంటి డిస్ప్యూట్ డిఫరెంట్గా వస్తాయి. అందువల్ల ఇప్పుడు మనకి చాలా జ్ఞానోదయం దేవుడు ఇచ్చాడు కాబట్టి చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి. కాబట్టి అర్థమైన వాటిలోనే మనం సరిగ్గా లేని పరిస్థితుల్లో మనం ఉంటూ వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయటం అనేది సహజంగానే కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు విశ్వాసే చేసుకోవాలి. ఏదొచ్చినా సరే వారిద్దరి మధ్య సంభాషణ ఉండాలి. ఫ్యామిలీకి అది ఎక్స్టెండ్ కాకూడదు.
కుటుంబ సభ్యులకి అది ఆ, 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 దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళిద్దరి మధ్య అది ఉండాలి అనేటటువంటి అవగాహన మనకి ఇంత టీచింగ్ ఉన్నప్పుడు మనమే పాటించలేకపోతున్నాం. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుని యందు భయం కావాలి. దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి నా రోల్ ఏంటి అని భర్త గ్రహించాలి, భార్య కూడా గ్రహించాలి. ఇద్దరు కూడా కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు జరిగే ఈ సొల్యూషన్స్ ని మనం పెద్దగా చేసుకోవటానికి అవకాశం లేదు. అది గుడ్. థ్యాంక్ యూ. There are many issues that are coming. ప్రైజ్ లార్డ్ అమ్మా. Praise the Lord, అమ్మా. ఇవాళ మెసేజ్ అయితే చాలా బాగుంది, అర్థం చేసుకోగలిగాం, ఇంకా కుటుంబాన్ని కూడా కట్టుకోగలుగుతున్నాం. అయితే ఆదికాండం 25వ అధ్యాయంలో రెబ్కాతో యెహోవా మాట్లాడతారు కదన్నా, మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని. యెహోవా మరి రెబ్కాతో మాట్లాడటం వల్ల ఒకవేళ తల్లిగా రెబ్కా మరి సపోర్ట్ ఉండొచ్చు అంటారా? అట్లా అర్థం చేసుకోవచ్చు అంటారా? Okay. ఒక జనము కంటే ఒక జనము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అంటారు కదా యెహోవా. అది ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అంటే Gomez, దేవుడు Stanley. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుడు చెప్పాడు సిస్టర్. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అనేది అది దేవుని యొక్క ప్లాను, దేవుని యొక్క ప్రణాళిక దేవుడు నెరవేర్చుకుంటాడు. అది మన చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం అంటే దేవుని ప్లాన్ చేయటం కోసం మనం కోఆపరేట్ చేసిన అవసరం లేదు. అండ్ మోరోవర్ ఏంటంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును, తర్వాత జనపదాలు వస్తాయి అని చెప్పాడు. ఇక్కడ అంటే ఒకరిని ఫేవరిటిజం గురించి అక్కడ ఏం చెప్పట్లేదు. సో గాడ్ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ పర్పసెస్. దేవుడు తన ఉద్దేశాలని నెరవేర్చుకోవడానికి తనకి పద్ధతులు ఉన్నాయి. మనమేమి ఇన్వాల్వ్ అయ్యి మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, మనకిచ్చిన బాధ్యత మనం చేయాలి. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కి దేవుడు ఇచ్చినటువంటి అంటే దేవుని యొక్క మోరల్ వాల్యూస్ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే పిల్లల్ని సమానంగా చూడాలి, అంతే చెయ్యాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా నెరవేర్చుకుంటాడో దేవుడు చూసుకుంటాడు. అది దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. అలా కృష్ణ మీరు ఏమైనా యాడ్ చేస్తే. కరెక్ట్ అంతే కరెక్ట్. అన్న. అంటే ఇక్కడ దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు మనం వినటం, దాని ప్రకారం మన యొక్క రోల్ ఏంటో మనం చేసుకోవటమే తప్ప దేవుని ప్రణాళికలో మనం ఆలోచించి వేలు పెట్టి అది కాదు ఇదే చేస్తాను అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా బిహేవ్ చేయకూడదు. అది మనకి చాలా అనర్థాలు కలుగుతాయి ఉంటాయి. మీరు చెప్పింది చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ ఆన్సర్ తో మనం ఏకీభిస్తే మంచిది. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా రిబ్కాకు ఆ విషయం తెలిసినప్పుడు ఒక తల్లిగా పిల్లలిద్దరిని ఈక్వల్గా ప్రేమించే తల్లిగా వాస్తవంగా ప్రొటెక్ట్ చేయాల్సింది. ఇలాగా దేవుడు అంటున్నాడంటే ఏం జరగబోతుందో తెలీదు, కాబట్టి నా బిడ్డలిద్దరూ సమానం కాబట్టి ఇద్దరిని ప్రొటెక్ట్ చేయాలి అనే ఆలోచన తల్లిగా ఉండాలి. కానీ తాను పార్షియల్గా చూసింది, అది రాంగ్ అయింది. ఎస్ అన్న. ఓకే, యా. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, Thank థ్యాంక్ యూ. ఇంకేం లేకపోతే యాక్చువల్గా ఈ రెండు కేస్ స్టడీస్ మీద మనం లాట్ ఆఫ్ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు. మేబీ తర్వాత కూడా మనం ఆలోచించవచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టాన్లీ. వెరీ బ్యూటిఫుల్లీ యూ బ్రాట్ అబౌట్ బోత్ ద ఫ్యామిలీస్ అండ్ దేర్ డిస్ఫంక్షన్ గురించి చాలా బాగా తీసుకొచ్చావు. దీని ద్వారా మన కుటుంబాల్లో అందరం అనుకుంటాం పెళ్ళి బాగా చేసుకున్నాం, గొప్పగా జరిగింది అనుకుంటాం, కానీ ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాం భార్యాభర్తలుగాను, పిల్లల్ని పెంచే విషయంలో పిల్లలు ఎలా ఉన్నారు, ఈ విషయాలు మనం తరచుగా
ఎగ్జామిన్ చేసుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ, మరి దేవుని సన్నిధిలో తప్పులు దిద్దుకుంటూ, దేవుని కృపను కోరుకుంటూ ముందుకు సాగిపోతే చాలా డేంజరస్ కండిషన్‌లో, మరి ముఖ్యంగా ఇప్పటి నవ సమాజంలో జీవిస్తున్న జీవితం ఇంకా భయంకరమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టీచింగ్. ఓకే, ఐ థింక్ వి విల్ ప్రొసీడ్. ఉషా విల్. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కృష్ణయ్య అన్న మంచిగా లీడ్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మనోహర్ అన్న మన మధ్యలో ఉన్నారు, నంద్యాల నుండి. ఐ ఇన్వైట్ మనోహర్ అన్న. మనోహర్ అన్న ఉన్నారండి? రాజా అన్న లేని పక్షంలో పార్ట్నర్షిప్ ఇండియా నుండి ఎవరైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. నువ్వే చెప్పేసి క్లోజ్ చేసేయమ్మా. సరే. దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. నిజంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ జూమ్ మీటింగ్ అంతట్లో దేవుని ఆత్మ సహాయం చేసిన విధానం బట్టి ముందుగా దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఓపెనింగ్ ప్రేయర్ చేసిన రాజ్ కుమార్ అన్నని బట్టి దేవునికి ఎంతో వందనాలు. అలాగే ఈ పార్ట్నర్షిప్ ఇండియా ఫౌండర్ గా ఉండి ఇలా ఎవ్రీ సాటర్డే ప్లాన్ చేసి ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్న కృష్ణయ్య అన్నని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే సింగింగ్ టీమ్ లో లీడ్ చేసిన సిస్టర్ షారోన్ విజయనగరం, అలాగే జే అరుణ సిస్టర్ హైదరాబాద్ పాటలు పాడి దేవుని మహింపరిచారు. వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తూ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మెసేజ్ కోసం ప్రేయర్ చేసిన సుకుమార్ అన్న మదనపల్లి నుండి అన్నని బట్టి దేవుని స్తుతిస్తూ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాను, కృతజ్ఞతలు. అలాగే స్టాన్లీ జోన్స్ అన్న చాలా అద్భుతమైన వర్తమానము దేవుడి దగ్గర నుండి పొందుకొని మనకి అందించారు. అన్నకి, అన్న కుటుంబానికి, అన్న కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే క్లోజింగ్ ప్రేయర్ అలాగే బెనడిక్షన్ ఇవ్వబోతున్న కృష్ణయ్య అన్నని బట్టి దేవునికి ఎంతో వందనాలు, అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు కృష్ణయ్య అన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ లీడింగ్. దిస్ ఇస్ ఎ బ్లెస్డ్ టైం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, జీవగల దేవ, నీ జీవగల వాక్య భాగాల్ని ఆధారం చేసుకొని 2 కుటుంబాల ఎగ్జాంపుల్స్ మీ యొక్క వాక్యానికి అనుకూలంగా కాకుండా మరి ఈ లోకానుసారంగా, శరీరానుసారంగా వాళ్ళ ఊహలను బట్టి లేక వారికి ఉన్న టేస్ట్లను బట్టి దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వకుండా, దేవుని వాక్యానుసారంగా కాకుండా తొలగిపోయిన పరిస్థితులను క్లియర్గా ఈ కేస్ స్టడీస్ ద్వారా మా ముందుకు తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రములు. నీ దాసుడు స్టాన్లీని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెప్పుకుంటున్నాం. మా తండ్రి, ఈ 2 కుటుంబాల గురించి పరీక్ష చేసుకుంటూ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మేము నేర్చుకోవడానికి, మా జీవితాలకు అన్వయించుకోవడానికి, మా కుటుంబాలను సరిదిద్దుకోవడానికి, మా బిడ్డలను నీ వాక్యానుసారంగా పెంచుకునే విషయంలో సమానంగా 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరూ బిడ్డలను సమానంగా పెంచి దేవుని వాక్యానుసారంగా దేవునికి అప్పగించవలసిన బాధ్యత ఎంతో గంభీరమైన బాధ్యతతో కూడిన తల్లిదండ్రులుగా మేము జీవించటానికి, మా బిడ్డలను ఆ విధంగా నీ కొరకు పెంచటానికి, నీకు సమర్పించటానికి కృప చూపండి. హన్న సమూయేలును ఏ విధంగా సమర్పించిందో అదేవిధంగా మా బిడ్డలను ఆ విధంగా నీ కొరకు పెంచి నీకు సమర్పించట్లో కృప చూపండి, సహాయపడండి. మా దేవా, మేము
తెలుసుకున్న ఈ యొక్క బలహీనతలు, ఈ పొరపాట్లు మా కుటుంబాల్లోకి రాకుండా కృప చూపండి, సహాయపడండి. మరి ఈ దినము అటెండ్ అయిన 35 మెంబర్స్ మాత్రమే కాకుండా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క మెసేజ్ పోతూ ఉంటుండగా ఎన్నో వందల వేల కొలది కుటుంబాలు వింటూ ఉంటారు. వారందరూ కూడా ఆశీర్వదించబడ్డానికి నీ నా మహిమ కొరకు ఇండియా దేశంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు ఈ వాక్యానుసారంగా జీవిస్తూ నీ సువార్త వెదజల్లడానికి మా కుటుంబాలు సెంటర్స్గా ఉండి నీ నా మహిమ కొరకు నీ రాజ్యము భూమి మీద స్థాపించబడ్డానికి మేము వాడబడుట్లో కృప చొప్పున నడిపించండి. ఈ దినం ప్రోగ్రాం అంతట్లో వాడబడ్డ ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ప్రోగ్రాం లీడ్ చేసిన నీ దాసురాలు ఉషాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. వాక్యాన్ని పంచుకున్న నీ దాసుడు స్టాన్లీని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. మా దేవ దీవించండి, కృప చూపండి. ఇంకా వచ్చే వారానికి మరొక ఉపయోగకరమైన ఈ యొక్క సబ్జెక్ట్స్ మేము నేర్చుకోవడానికి కృప చూపి నడిపించాల్సిందిగా మీ సహాయం కోరుకుంటూ మనందరం మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు క్రీస్తు నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అవును.